కదా, పడుతున్నామా లేదా? ఆధ్యాత్మికం చేయాలి, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, పరుగు పెడుతున్నాం, అది చేయాలంట, ఇది చేయాలంట, నీళ్ళల్లో మునగాలంట, చల్లటి నీళ్ళు పోసుకోవాలంట, ఇంకా ఇంకా అనేకమైనవి మనకి చాలామంది మనకుంటే సనాతన సాంప్రదాయంలో నియమాలు, కఠోర నియమాలు ఇవన్నీ కూడా మనం చూసేవాళ్ళం. మరి ఇలాంటి స్థితి నుంచి మనం ఇప్పుడు ఈ ఆధ్యాత్మికాన్ని చేయడానికి ఎలాంటి మార్గానికి వచ్చాం? సరళ సౌలభ్యమైన మార్గానికి వచ్చాం. ఇప్పుడు మనం పత్రిజీ గారి దగ్గరకు వచ్చాం. పత్రిజీ గారు ఏమి ఇచ్చారు మనకి? శ్వాస మీద ధ్యానం ఇచ్చారు. మళ్ళీ ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన ఇంకొక క్రియాయోగ గురువులు, ఒక యోగి యోగానంద పరమహంస క్రియాయోగం, ఇంకొకళ్ళు కుండలిని యోగం, ఇంకొకళ్ళు సహస్రార యోగం, ఇంకొకళ్ళు ఆజ్ఞాచక్ర యోగం, ఇంకొకళ్ళు మూలాధార యోగం. ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ ప్రయాణం చేస్తూ పుస్తకాలు చదివే గురువుల దగ్గరికి వెళ్ళి పుస్తకాలు, పద్యాలు, భావనలు విడదీసి ముక్కలు మక్కీకి చేసి నేర్చుకునే గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పుస్తకాలు తీసి చదివి చెప్తూ విషయాలని మనకి అవగాహన చేస్తూ చెప్తారు. భగవద్గీతకి వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా ఇలా ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క రకం. ఒక్కొక్క దగ్గర ఆదిశంకర్ల యొక్క పుస్తకాలు, ఆయన రచించిన పుస్తకాలు, కొంతమంది భగవద్గీత పుస్తకాలు, కొంతమంది వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు, ఇలా రకరకాలుగా జ్ఞాన మార్గాలలో కూడా అఖిల సిద్ధాంతం ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి నాకేం కావాలి? మనకేం కావాలి? పత్రిజీ గారిని ఒక్కళ్ళనే పట్టుకొని కూర్చుంటే పరిపూర్ణత్వం వస్తుందా? ఆదిశంకరుల్ని ఒక్కళ్ళనే పట్టుకుంటే పరిపూర్ణత్వం వస్తుందా? ఇంకా చాలామంది మరి క్రియాలో మహావతార బాబాజీ ఇంకొకటి చెప్తున్నాడు, ఇంకోటి చెప్తున్నారు. పరిపూర్ణత్వం ఎప్పుడు రావాలి? కదా, రావాలా వద్దా? ఇప్పుడు ఈ జన్మలో నేను ధ్యానము, శ్వాస మీద ధ్యాస చెప్పాను, కొంత దూరం వచ్చాము. మళ్ళీ ఇంకొక జన్మలోకి వచ్చేసరికి ఇంకొక క్లాస్ చదవాల్సి వస్తుంది. ఇంకా దీనిలో నేర్చుకోవాల్సినవి, ఎదగాల్సినవి ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకొక గురువు తారసపడతారు, అక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత జ్ఞాన గురువులు తారసపడతారు, జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా నేర్చుకుంటూ మనం ఎప్పటికి ఎదగాల? ఎన్ని జన్మలు ఎత్తాలా? నేనైతే చెప్తున్నాను, ఇన్ని జన్మలు ఎత్తాల్సిన పని లేదు. ఒక జన్మలోనే ఏం చెయ్యాలి? అందరి యొక్క జ్ఞానాన్ని పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి అంటే ఇంతమంది దగ్గరికి మనం తిరగక్కర్లా. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం, ఇదిగో ఈ పుస్తకాలు ఉన్నాయి, వీటిలోనే క్వశ్చన్లు వస్తాయి, ఈ పుస్తకాల్లోనే ఆన్సర్లు ఉంటాయి, దానికి క్వశ్చన్లు వస్తాయి, సేమ్ బుక్స్లో ఉన్న ఆన్సరే రాయాలి, రాస్తే పాస్ అవుతారు. ఇక్కడ మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి దీనికి ఏమన్నా క్వశ్చన్ పేపర్లు, సిలబస్ ఉందా?
ఇప్పుడు మీరు చిన్న వయసు నుంచి ఇక్కడ దాకా వచ్చిన అనుభవ జ్ఞానానికి, అనేక విషయాలలో ఉన్న అనుభవ జ్ఞానానికి సిలబస్ ఉందా? ఎవరి జీవితాన్ని బట్టి వాళ్ళకి అనుభవ జ్ఞానం వచ్చింది. మీకు సిలబస్ ఉందా? నా జీవితాన్ని బట్టి నాకు అనుభవ జ్ఞానం వచ్చింది. ఇంకొక ఆయన జీవితాన్ని బట్టి ఆయన వచ్చి మన ఇద్దరిని క్వశ్చన్ చేశారు. నాకు ఆ అనుభవ జ్ఞానం లేదు, మీకు ఆ విషయాల్లో అనుభవ జ్ఞానం లేదు. అయ్యా, నాకు తెలిసిన దాంట్లో నాకు అనుభవ జ్ఞానం లేదు, మీరు అడిగిన దానికి. ఇక్కడ నేనేమన్నా తప్పేది ఉందా? నాకు పాస్ మార్కులు రాలేదు, తప్పాను. నాకున్న అనుభవ జ్ఞానం, నా స్టాండర్డ్ నాకుంది, మీ స్టాండర్డ్ మీకుంది. ఇక్కడ క్వశ్చన్ మార్కులు, మార్క్స్, పాసింగ్ లెవెల్స్ ఇవన్నీ ఏమీ ఉండవు. కాబట్టి పుస్తకాలు కూడా ఉండవు. ఏముంది? ఏమున్నాయి? లోపల బయట అంతటా వ్యాపించి అనుభవ జ్ఞానాల సమాహారం ఉంది కదా. ఆత్మస్వరూపం అంతా ఏముంది? అనుభవ జ్ఞానాల సమాహారం. నీ దేహం ఉన్నా లేకపోయినా నీ తాలూకు అనుభవ జ్ఞానము ఈ ఆత్మస్వరూపంలో ఉంది. మా అమ్మమ్మ ఇప్పుడు 3వ జన్మ ఎత్తిందో ఏమో నాకు తెలియదు. కానీ నేను మా అమ్మమ్మని అడుగుతున్నాను, అమ్మమ్మ నువ్వు చేసిన కూర నేను అలాంటిదే కావాలి, అలా నేను చెయ్యాలి. ఆమె చనిపోయింది ఎప్పుడో, నేను చిన్నప్పుడే. నేను ఇంతప్పుడు ఆమె దగ్గర వంట తిన్నాను, నాకు నచ్చింది. సార్, మీరు ధ్యానం చేసేటట్లయితే వెనక్కి వెళ్ళి ధ్యానం చేయండి. ఫ్రంట్లో మాత్రం మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నా స్టూడెంట్స్ సిన్సియర్గా ఉండాలి. ధ్యానం హాయిగా వెనక్కి కాళ్ళు అరదప్పుకొని హాయిగా వెనకేసుకొని చేయండి. నా అభ్యంతరం ఏం లేదు. ఫస్ట్ సీట్ కళ్ళు మూసుకొని కూర్చుంటే నేను కూడా నాకేం బాధ, కళ్ళు మూసుకొని నేను కూడా కూర్చోవచ్చుగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు. సరే, నా దృష్టి మూడు తరాల ఆమె ఉండొచ్చు, కానీ 3 తరాల ముందు ఆమె మీద దృష్టి పెట్టినప్పుడు అప్పటి కాలంలో ఆమె యొక్క స్వరూపం అని చెప్తున్న సోల్లో ఉన్న నేను అడిగిన కూర యొక్క ఫార్ములా ఆమె వెంటనే నా కనెక్టివిటీ అవుతుంది. కనెక్టివిటీ అంటే మీరందరూ అనుకుంటారు దెయ్యం పట్టింది అనుకుంటున్నారా? లేదు, ఈమెకి వాళ్ళ అమ్మమ్మ లేదు, ఈమె బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆమె కనెక్టివిటీ అయింది. మాకెట్లా కనెక్టివిటీ అవుతుంది? మీకు కూడా కనెక్టివిటీ అవుతుంది. మీ తాతయ్యలు అమ్మమ్మలు ఎవరైనా వాళ్ళు చేసిన పనులు మీకు గుర్తు రావటం లేదా? వాళ్ళు చేసినట్లు మీరు చేస్తున్నారా లేదా? వాళ్ళ మీద దృష్టి పెట్టి చేస్తున్నారా లేదా? చేసినప్పుడు వాళ్ళ మెమరీలోకి మీ మెమరీ సింక్ అవుతుంది, రిసీవ్ చేసుకుంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, మీరందరూ అనుకుంటారు బాగా ఆధ్యాత్మికం చేస్తేనే ఈ లెవెల్స్ వస్తాయి. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఆధ్యాత్మికం ఏదో కొత్తగా వచ్చి పడిందేమీ కాదు, మనలో ఉంది, సర్వంలో ఉంది. కాకపోతే మనం దృష్టి పెట్టి తెలుసుకోవట్లే. మన చిన్నప్పుడు ఆటలు ఆడుకున్నాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆటలకి కదా. మరి ఇన్ని సంవత్సరాలు కబడ్డీ ఆటకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయాం. ఎందుకంటే దైనందిన జీవితంలో, పరుగుల జీవితంలో పడిపోయాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయాం. ఇప్పుడు మన ముందు చిన్న చిన్న పిల్లలు వచ్చి మేము కబడ్డీ ఆడాలి అలా ఇలా అంటే, అరే అలా కాదు, ఇట్లా ఆడాలి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అని చెప్తున్నావా లేదా? ఎందుకు గుర్తుకొస్తుంది? మనం అప్పుడు ఆడిన ఆటల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ 30-40 సంవత్సరాలు లేవు. ఇప్పుడు వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళ మీద దృష్టి పెడితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తున్నాయి కదా. ఎందుకు? ఇది ఎక్కడుంది? మనలోనే, ఈ మెమరీ మనలోనే నిక్షిప్తంగా ఉంది.
నేను మీకు చెప్తూ ఉన్నాను, మన ఆత్మస్వరూపము, మీ ఆత్మస్వరూపము, ఇంకొక ఆదిశంకర్ల ఆత్మస్వరూపము, బాబాజీ ఆత్మస్వరూపము, పత్రిజీ గారి ఆత్మస్వరూపం వేరుగా ఉన్నాయా? అన్నీ ఒకటిగానే ఉన్నాయి. మరి ఒక్కటిగానే ఉన్నప్పుడు వాటిని, వాళ్ళల్లో ఉన్న జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు మనం టీవీ ఛానల్స్ పెడుతున్నాం, టీవీ ఆన్ చేసాం, టీవీ ఆన్ చేసి ఛానల్స్ మారుస్తూ ఉంటే అనేకమైన ఛానల్స్ని మనకి ఇష్టం వచ్చింది చూస్తున్నాం. ఎలా ట్యూన్ చేస్తే ఆల్రెడీ ట్యూన్ అయ్యి ఉన్నాయి. ఇదివరకు టీవీల్లో అయితే ట్యూన్ చేసుకునేవాళ్ళం, గుర్తున్నాయా? మర్చిపోయారు ఆ కాలం. ట్యూన్ చేసుకునేవాళ్ళు. రేడియో కూడా ట్యూన్ చేసుకుంటాం, ట్యూన్ చేసుకొని స్టేషన్స్ మార్చుకుంటాం. మరి ఇప్పుడు టీవీలు, ఇప్పుడు వచ్చే టీవీలు అయితే ఆటోమేటిక్గా ఛానల్స్ మారగానే అవి ట్యూన్ అయ్యే ఉంటున్నాయి, ఒక్కొక్క దానిలో ట్యూన్ అయ్యి. మరి ఎక్కడదో అది రిసీవ్ చేసుకొని ట్యూన్ చేసుకుంటూ ఉంటే మనం చేసుకోలేమా? మనం ఏం చేసుకోవాలి? ట్యూన్ ఏం చేసుకోవాలి? మన లోపల వెలుపల ఉన్న ఆత్మస్థితిలో ఉన్న జ్ఞానాన్ని ట్యూన్ చేసుకోవాలి. ఎప్పుడు ట్యూన్ అవుద్ది? ఇంట్లో పెద్దగా మాట్లాడుకుంటూ ఉన్నాం, చుట్టాలు వచ్చారు, పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు, రేడియో పెడతాం, వినపడుద్దా? టీవీ పెడతాం, వినపడుద్దా? వినపడదు. అలాగే మనం కూడా మన లోపల అనేక విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనలో ఈ లోపల బయట ఉన్న అనేక ఛానల్స్ ఉన్నాయి. అవి ట్యూన్ చేసుకోగలమా? చేసుకోలేము. ఎప్పుడైతే నిశ్చలంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటామో అప్పుడు మనము టీవీ స్టేషన్స్ కనుక ట్యూన్ చేసుకున్నట్టు ఒక్కొక్క దాన్ని కూడా మనం ట్యూన్ చేసుకోవచ్చు. అంటే మన యాంటీనా చక్కగా, మనము ఎప్పుడైతే నిశ్చల స్థాయిలో నిశ్చలంగా ఉంటామో అప్పుడు ఈ సమస్తములో ఉన్న గురువుల యొక్క జ్ఞానాన్ని మనం ట్యూన్ చేసుకోవచ్చు. మరి ఆ స్థాయికి ఎదగాలి అని అంటే ఎలా ఎదగాలి? నిన్న క్లాస్కి వచ్చిన వాళ్ళకి తెలుసు, కళ్ళు మూసుకొని గంటల గంటలు ధ్యానం చేస్తే నిశ్శబ్దంగా ఉండటం వస్తుంది. కానీ మీలో మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే, అసలు మీలో ఏముందో తెలియాలి అంటే, మీలో ఉన్నదాన్ని, ప్రతిదాన్ని, గుణాలని, యాసిడ్ వర్గాలని అన్నీ క్లియర్ చేసుకోవాలి, కర్మలనన్నీ దగ్ధం చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది నిన్న మనం చెప్పుకున్నాం. మరి అవన్నీ తెలుసు కాబట్టి మనం బయట వాళ్ళ గురించి చేసేది ఏమీ లేదు, అవసరం లేదు, వాళ్ళ విషయాలలో దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు, మన మీద వాళ్ళ గుణగణాలు పనిచేసే పరిస్థితులు లేవు అనేది మనకు అర్థమైపోయింది నిన్న క్లాసులో. అంటే మన స్టామినా అనేది ఒక లెవెల్కి వచ్చేసాం. నేను ఎందుకు నిన్న చెప్పింది మళ్ళీ రిపీట్ చేయట్లేదు అంటే, పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో ఆధ్యాత్మికం కంటే టైం పాస్ ఎక్కువైపోయింది. ఆధ్యాత్మికము అనేది నేను చేస్తున్నాను అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ నుంచి ఇది అత్యవసరము అనే స్థితికి రండి. రెగ్యులర్గా రావటం, రెగ్యులర్గా అధ్యయనం చేయటం. ఏం అధ్యయనం చేయాలి? ఎవరి కోసం వస్తున్నారు? నా కోసం వస్తున్నారా? మీరందరూ నా కోసం వచ్చారా? దేనికోసం వచ్చారు? మీకోసమే వచ్చారు. ఆధ్యాత్మికంగా ఇక్కడ స్కూల్ ఫీజులు ఏమి వసూలు చేయట్లేదు కాబట్టి
మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు వస్తారు, మీ ఇష్టం వచ్చిన చదివినా చదవకపోయినా ఇక్కడ పాస్ చేసేవాళ్ళు లేదు, తప్పించేవాళ్ళు లేదు. కానీ నిజంగా అలాంటి రెగ్యులారిటీ, డిసిప్లిన్ పెడితే మీరందరూ కూడా చక్కగా ఎదుగుతారేమో. నెల నెల కొంత రుసుము, అయ్యో పిరమిడ్కి 5,000 కడుతున్నాను నేను నెల నెల, ఏం నేర్చుకుంటున్నాను నేను, డెఫినెట్గా వెళ్ళాలి అంటే ఒక 100, 200, 500 అంటే పెద్ద లెక్క చేయరు. పోతే పోయింది, ఏముంది నెలకు ఒక 500 మనం కూడా ఇచ్చేసినట్టు. కొద్దిగా నెట్టి పుట్టేటట్టు వేస్తే రుసుము ఫీజు, అప్పుడు చక్కగా వస్తారు. ఎవరి కోసం ఆ రుసుము? మీకోసమే. దేనికి అంటే మీలో డిసిప్లిన్ పెంచడం కోసం. నేనేమి రుసుము లేదండి, మీరు వస్తేనండి, లేకపోతే మానేయండి. ఎందుకు అనంటే మీకు ఆ ఖచ్చితత్వాన్ని గుర్తు చేస్తున్నా. లెక్కలేనితనంగా ఉంటుంది దేనికైనా ఒక లిమిట్ లేకపోతే. ఒంటి గంటకి చాలామంది వస్తారు, 2:30కి వెళ్ళిపోతున్నారు. పాపం సునంద తిట్టే అమ్మాయి కాదు కాబట్టి ఆ టైంకి వచ్చిన ఆ బ్యాచ్ మొదటి నుంచి ఉండి క్లాస్ అంతా చేసి సర్ది అన్నీ చేసే వాళ్ళకి తినడానికి మిగలదు. 12:30, 1 గంటకు వస్తారు 10, 15, 20 మంది. అంతమందికి మీ ఇంటికి వస్తే అన్నం వండి పెడుతున్నారా ఎవరైనా? మరి మనం వచ్చినప్పుడు కూడా మనకు తెలియాలి. అంటే మనకు డిసిప్లిన్ ఉండాలి. మనం దేనికోసం వస్తున్నాం? క్లాస్ కోసం వస్తున్నాం. అన్నం లేకపోతే ఇంటికి వెళ్ళి తినచ్చు, మన ఇంటికి వెళ్ళి తిని మళ్ళీ రావచ్చు. అదేం పెద్ద విషయం కాదు. నేను ఎందుకు చెప్తున్నాను అనంటే మనకి ఇబ్బంది ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగజేయకూడదు. వాళ్ళందరూ దాదాపు ఎన్ని రోజులు క్లాసు ఉంటే అన్ని రోజులు మళ్ళా వండుకొని తింటారు. ఎవరి కోసం? మన ఇండిసిప్లిన్ మూలంగా, అంతే కదా. ఆధ్యాత్మికం కావాల్సింది మనిషి. మనమే ఇండిసిప్లిన్గా ఉండి ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నడిపించే వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం అవసరమా? ఈ అందరినీ మీకోసం కాదు నేను అనేది. మన ఇంట్లో మనము ఎలా ఉంటాము, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా అంత బాధ్యతగా ఉండండి. అంత బాధ్యతగా, అరే నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఈ టైంకి వెళ్తున్నాను, వెళ్తే నేను నా క్లాస్ అంతా అయిపోతుంది, దేనికి వెళ్ళాలి? ఈ టైంకి వెళ్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. మీరు ముందు వచ్చేసేయండి, 11ంటికి వచ్చేయండి, 11:30కి కొద్దిగా అటు ఇటు ఎక్కడికన్నా వెళ్తే ఎవరికైనా పనులు ఉంటాయి, కొద్దిగా ఒక అరగంట అటు ఇటు రండి వీలున్నంత వరకు. ఎందుకంటే అది మన బాధ్యత. క్లాస్ నుంచి పక్కకి వెళ్ళానా? లేదు. డిసిప్లిన్ అనేది ఒక కంపల్సరీ. అందుకే చెప్తాను, చెప్పులన్నీ చక్కగా పెట్టుకోండి. ఎవరన్నా వస్తే ధన్వంతరి పిరమిడ్లో డిసిప్లిన్ లేదు, చెప్పులు చూడండి కుప్పలు కుప్పలు. సత్యసాయి బాబా మందిరానికి వెళ్ళండి, షిరిడి సాయిబాబా మందిరానికి కాదు, సత్యసాయి బాబా మందిరానికి వెళ్ళారా లేదా? గప్చుప్గా ఉంటారు, మాట్లాడరు, చక్కగా పనులు చేసుకుంటారు, చెప్పులు చక్కగా పెడతారు, ఓపెన్ చేసి భోజనాలకి లేచినా మాట్లాడరు, సైలెంట్గా గప్చుప్గా సైగలు చేసుకొని ఇచ్చేసుకొని వెళ్తారు. టైంకి వస్తారు, టైంకి మొత్తం సర్దేసి క్లీన్ చేసి వెళ్ళిపోతారు. గమనించారా? ఏమో మనం ఎందుకున్నాం, ఎవరన్నా కొట్టేవాళ్ళు ఉంటే కానీ మనం అట్లా ఉండవా? పైన పడుతూ ఉంటే ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టాలి. నేను కూడా ఇప్పటికే పాపం సునందాకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి నేర్పిస్తూ ఉన్నాం. అలా కాదమ్మా, ఇలా
ఇలా ఉండమనండి, ఇలా అని చెప్పండి. ఆ అమ్మాయి చెప్పినా కూడా ఇబ్బంది పడకండి, మనది మనం చక్కబెట్టుకుంటున్నాం కదా, అందులో చక్కగా పార్టిసిపేట్ చేయండి. ఓకే, సరే. ఇప్పుడు మనము ఈ ఆధ్యాత్మికానికి వచ్చాము అంటే మనలో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విషయాల యొక్క సమాహారం ఉంది. మనము అనేక విషయాల అనుభవ జ్ఞానాల సమాహారంగా మనం ఉన్నాం. మీ అందరికీ తెలుసు, నేను చెప్పిన క్లాసులో అనేక జన్మల అవగాహనల సమాహారము కూడా మనలో ఉంది. మనకి ఈ జన్మల సమాహారమే తెలుసు, పోయిన జన్మల సమాహారం మనకి తెలియదు. ఎందుకు? మీరు దృష్టి పెట్టలేదు కాబట్టి. దృష్టి పెట్టండి ఏ పని రాదు కాబట్టి. మరి ఇప్పుడు ఈ ఆధ్యాత్మికానికి, ఆత్మ జ్ఞానానికి వచ్చినప్పుడు దృష్టి పెట్టాం. దృష్టి పెట్టినప్పుడు ఒక్కసారే వచ్చేస్తుందా? ఒకసారే ఎగిరి పిహెచ్డీకి వెళ్తామా? వెళ్ళాం. చిన్న చిన్నగా దృష్టి పెట్టాం. అది అవగాహన కావటానికి కొంత టైం తీసుకుంటూ ఉంటుంది. మన దృష్టి ఎప్పుడైతే పెడతామో ఇది 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 అనే అవగాహన తీసుకుంటూ ఉంటుంది కదా. అలాంటి అవగాహనతో మనము ప్రయాణం చెయ్యాలి అంటే ఆత్మ విన్యాసం చెయ్యాలి. ఆత్మ విన్యాసము అంటే మనం ఇప్పుడు రోజు ఏం చేస్తున్నాం? దేహ విన్యాసం చేస్తున్నాం. దేహాల మీద దృష్టి పెట్టి అన్ని పనులు చేస్తూ ఉండేదాన్ని దేహ విన్యాసం. మరి ఆత్మ మీద దృష్టి పెట్టి అనేక విషయాల పరిజ్ఞానాన్ని కనుక్కోవటాన్ని ఆత్మ విన్యాసము అంటారు. ఆత్మ విన్యాసం చెయ్యాలి అనంటే ప్రతిరోజు ఆత్మస్థాయి స్థితిగతుల మీద దృష్టి పెట్టాలి. ప్రతిరోజు పెడితేనే మనం ఆత్మ విన్యాసాన్ని నేర్చుకుంటాము. అది మనకి కనెక్టివిటీ అవుతుంది. ఇది అన్న అవగాహన, అనుభూతులు మనం ప్రయాణం చేసే కొద్దీ, దాని మీద దృష్టి పెట్టే కొద్దీ చిన్నగా ఆత్మస్థితిలోకి మనం ఈ పాంచభౌతిక దృష్టి నుంచి ఆత్మస్థితి దృష్టి అనేది ఇటు నుంచి ఇటు పెరుగుతూ ఉంటుంది. ఇటు ఎంత తగ్గుతుందో అటు అంత పెరుగుతూ ఉంటుంది. మరి అలా పెరుగుతూ ఉన్నప్పుడు మీలో కూడా ఫ్రీక్వెన్సీ లెవెల్స్, ఇందాక చెప్పాను కదా, ట్యూనింగ్, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే మీరు రిసీవ్ చేసుకునే కెపాసిటీ, అంటే ఈ ఆత్మస్థితి యొక్క రిసీవ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కెపాసిటీ పెరుగుతూ ఉంటుందో మీ ఆత్మస్థితిలో పయనం చేసే స్థితి కూడా పెరుగుతూ ఉంటుంది. మరి అలా పెరగాలి అంటే ఏం చేయాలి? ఆత్మ విన్యాసం చేస్తున్నా, ఆత్మ మీద దృష్టి పెట్టి పయనం చేస్తున్నాం. నేను మీకు నిన్నేం చెప్పాను? నేను సమస్త విశ్వంలో ఉన్న అనేక గురు పరంపరల మీద దృష్టి పెట్టాను. నేను ఈ జన్మలోనే పరిపూర్ణత్వాన్ని సాధించాలి అనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న అందరి గురువులు మీద దృష్టి పెట్టారు. దృష్టి పెట్టగానే వీళ్ళందరూ ఎదిరి నాకు ఆ ఫ్రీక్వెన్సీ కనెక్టివిటీ ఇస్తారా? వాళ్ళు ఇస్తారు, నేను తీసుకోలేదు. వాళ్ళు ఇస్తారు, నేను తీసుకోవాలి కదా. అంటే నేను ఏ స్టాండర్డ్కి ఎదగాలి? ఆ ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకోగలిగిన స్టాండర్డ్లో ఒక్కొక్క మెట్టు ఎదగాలి.
అలా ఒక్కొక్క మెట్టు ఎదగాలి అని అంటే నా దృష్టి ఎలా పెట్టాలి? నేను ప్రేయర్ చెప్పాను, సమస్త విశ్వ హృదయ సద్గురువుల మీద దృష్టి పెట్టాలి. ఎలా? వీళ్ళు ధ్యాన గురువులు, వీళ్ళు క్రియాయోగ గురువులు, వీళ్ళు మంత్రతంత్ర గురువులు, వీళ్ళు భక్తి యోగ గురువులు, వీళ్ళు జ్ఞానయోగం గురువులు, వీళ్ళు శివయోగ గురువులు, ఏయో ఉంటాయి రకరకాల పేరు. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదా. మరి ఇన్ని రకాలకి నేను ఎన్ని రకాల పూజలు చేయాలి? అమ్మవార్లలో 100 రకాల అమ్మవార్లు, 100 రకాల అమ్మవార్లని పట్టుకోవాలి అంటే నేను 100 రకాల పూజలు చేయాలి. మరి ఈ ధ్యాన యోగ గురువుల్ని పట్టుకోవాలంటే యోగాలలో అనేకమైనవి ఉన్నాయి. క్రియాయోగము, శ్వాస మీద ధ్యాస, కుండలిని యోగము, రకరకాల యోగాలు. జ్ఞాన యోగంలోకి వస్తే పుస్తకాలు చూసి చెప్పేది, రకరకాల విషయాలని పట్టుకొని గురువులు చేసిన తత్వాన్ని గురించి చెప్పేది, ఇలాంటివన్నీ కూడా రకరకాలైన. నేను వీటన్నిటికీ ఎదురీతే రకం, వీటన్నిటికీ ఎదురీస్తూ ఉన్నాను. ఇవన్నీ నేను చెయ్యను, కానీ నేను ఆధ్యాత్మికంలో పరిపూర్ణత్వానికి రావాలి. నేను పుస్తకాలు చదవను, పూజలు చేయను, యజ్ఞాలు యాగాలు మంత్రాలు జపాలు చేయను, కానీ నాకు పరిపూర్ణత్వం రావాలి. ఆలోచన ఉండాలి కదా మనకి. ముందు ఆలోచన బలం ఉంటే మనకి మార్గం దొరుకుతుంది. ఒక ఆమె చెప్పింది, నాకు బాగా ఇబ్బందులుగా ఉన్నాయమ్మా ఇంట్లో అని. ఒక ఆమె దగ్గరికి వెళ్ళాను, ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాను. మీరు అమ్మవారిని పెట్టి, కనకదుర్గమ్మని పెట్టి పూజ చేయండి, మీకు బాగానే కలిసి వస్తుంది, ప్రతి శుక్రవారం అభిషేకం చేసి కుంకుమ పూజ చేయండి అని చెప్పారు. చెప్తే నేను అన్నాను, అమ్మ నాకు పూజలు నువ్వు చెప్పావు, దీపం పెడతా, నైవేద్యం పెడతా, పూజ నాకు రాదు, నేను ఎప్పుడు చేయలే అన్న. లేదు, నువ్వు చేయాల్సిందే, ఉపవాసం ఉండాల్సిందే, అమ్మవారికి ఇంట్లోనే అభిషేకం చేసుకో, దీపం వెలిగించుకో, ఉదయం మధ్యాహ్నం అంతా ఉపవాసం ఉండు, సాయంత్రం కుంకుమ పూజ చేసి అప్పుడు అన్నం తిన. నాకొక శిక్ష, నిజంగానే శిక్ష. ఎందుకు అంటే అప్పటి వరకు నేను ఉపవాసము ఉండలేదు, అలాంటి పూజ చేయలేదు. ఏదైనా పండగ వస్తే దీపం పెట్టుకుంటాను, నైవేద్యం పెట్టుకుంటాను, హాయిగా ఇంట్లో అన్ని రకాలు వండుకొని దేవుడి దగ్గర పెట్టుకొని తింటాం. మరి ఇలా ఉన్న నన్ను అలాంటి పూజ చేయమన్నప్పుడు ముందు అడ్డం తిరిగాయి. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులు బాగా ఇబ్బందిగా, ఒత్తిడిగా అనిపిస్తున్నాయి. ఇంకా తప్పక అమ్మవారి పటం అప్పుడు కొనుక్కొచ్చుకొని పెట్టుకొని పూజ చేయటం బిగిన్ చేశాను. చేసినప్పుడు నేను రోజు అడిగేదాన్ని పూజ అయిన తర్వాత, అమ్మా ముందు నాదొక కోరిక, నా కోరికలన్నీ తీరుస్తావో లేదో కానీ ఇంత చాకరీ నేను చేయలేదు. ఇలా అభిషేకాలు చేసి ఉపవాసం ఉండి కుంకుమ పూజలు చేసే పని నేను చేయలేదు. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుడు అంటే ప్రియం, ప్రియంగా ఉండే మార్గాన్ని నేను అడుగుతున్నాను. భగవంతుడు అంటే ప్రియంగా, ప్రియత్వంగా నేను భగవంతుడిని పట్టుకోవాలి. నాకు ఆ మార్గాన్ని తల్లి, నేను ఇలాంటివన్నీ నేను చెయ్యలేను. ప్రియంగా భగవంతుడిని పట్టుకుంటే నాకు హాయిగా ఉంటుంది. రోజు పూజ చేయటం ఇదే అడిగేదాన్ని, దాన్ని చేసేదాన్ని, పూజ చేసి అదే అడిగేదాన్ని. కొద్ది రోజులకి
ఒక గురువు గారిని ఎవరో పరిచయం చేశారు, మా గురువు గారు. ఆయన వచ్చి గురు పరంపర ప్రేయర్ చెప్పి, అదే నేను ఏదైతే ప్రేయర్ చెప్తానో ఆ ప్రేయర్ చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో పరిచయం చేశారు. ఫోన్ చేయండి, ఆయన మంచి గురువు, పెద్ద గురువు, ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆయన వచ్చినప్పుడు మీకు ప్రేయర్ చెప్తాను, ఇదిగో ఈ అమ్మాయి దగ్గర ఉంటుంది, అది మీకు ఇస్తుంది, మీరు అది చదవండి అని చెప్పారు. ఇంకంతే, అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చినా నేను 10 రోజులు చేసినా ఆయన ఎక్కలేదు. ఏంటి అంటే ఆయన ఉద్యోగం చేసుకుంటాడు, ఫోన్లు ఆయన ఇష్టం అయితే ఇస్తాడు, లేకపోతే లేదన్నా. అట్లా 8 నెలలు ఒట్టి ప్రేయరే చదివారు. ఆ ప్రేయర్ని ఎలా చదివాను అంటే నిద్రలో బట్టి లేచిన ప్రేయర్ చదువుతా ఉండేదా. గురు చరణం, శ్రీ గురు చరణం, అక్కడ కపిలానంద స్వామి దగ్గర ఉంటుంది, ఆయన రచించింది. అప్పుడు అడిగాను కపిలానంద స్వామి, అయ్యా నేను భగవంతుడిని పట్టుకోవాలి అనుకుంటున్నాను ప్రియంగా, నేను పూజలు గట్రాలు దీపాలు గట్ట ఇవన్నీ నేను చేయలేను, ఉపవాసాలు ఉండలేదు, కానీ భగవంతుడు అంటే ప్రియంగా ఉండే మార్గాన్ని నాకు ప్రసాదించండి అని ఆయన అడిగాను. ఆయన అడిగినప్పుడు ఆయన చక్కటి ఈ మార్గాన్ని నాకు ప్రసాదించారు. నీ కోసం నాకు వచ్చింది ఒకటే ఒక ప్రేయర్. ఆ ప్రేయర్ని ఎలా చేసేదాన్ని అంటే సమస్తము, అది ఆ అవగాహన అంతా ఆయన ఇచ్చింది. సమస్తములో ఉన్న గురువులందరూ నాకు వచ్చింది ఒక గురు పరంపర ఏం చెప్పింది, ప్రతి గురువు అందులోనే ఉన్నాడు, నువ్వు వందనం చేస్తూ ప్రతి పరంపరల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నావు, దాని మీద దృష్టి పెట్టు. అలా దృష్టి పెట్టిన నీవు వాళ్ళందరితో ప్రియంగా స్పందించటం మొదలుపెట్టాను. నాలో బాధ ఉందిగా, ఈ పూజలు చేయటం గట్రా నాకు ఇబ్బందిగా ఉంది, నేను బాధపడుతున్నాను. నా బాధలన్నీ వాళ్ళతో పంచుకోవాలని నిరంతరం కళ్ళు మూసుకొని పడుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ఏది చేసినా వాళ్ళతో లయమవుతూ ఉన్నాను. వాళ్ళెవరో నాకు తెలియదు. ఈ ప్రేయర్లో సమస్త గురు పరంపరలు ఉన్నాయి, ఆది నుంచి అంతం వరకు. మరి అలా వాళ్ళ మీద దృష్టి పెట్టి చివరికి హఠామని ఆత్మస్థితిలో కనెక్టివిటీ అయిపోయింది. ప్రేయర్ చేసి వాళ్ళ మీద దృష్టి పెట్టి నిరంతరం గురువుల మీద దృష్టి, నిరంతరం వాళ్ళతోటే కళలు కనేదాన్ని. మీరు నమ్ముతారో నమ్మరు, తాత, బాబాయ్, అన్న నన్ను ఈ కష్టం నుంచి ముందుకు తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి, మీరు తప్ప నాకు అన్యము లేదు, పూర్తిగా హృదయ శరణాగతి, నాకు ఇంతకంటే ఆలోచన కూడా లేదు అనే విధంగా పని అయిందా, తలుపు గడేసానా, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చే వరకు తలుపు తీసే పనే లేదు, భగవంతుడితోటే ధ్యాస. అలా ఏం చేశాను, శ్రీ గురు చరణం స్మరణం శరణం, శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం. దేనికి, నా శ్వాసే గురువు అయిపోయారు. సమస్తములో ఉన్న ప్రతి గురువుని హృదయ శరణాగతి పొంది, హృదయంతో శరణాగతి పొంది మీరు తప్ప అన్యము లేదు అన్న విధంగా ప్రియత్వ పరిమళాలని నింపుతూ
ప్రతి గురు పరంపరల వైపు దృష్టి పెట్టారు. అప్పుడు నా ట్యూనింగ్ ఆత్మ విన్యాసంతో ఒక్కొక్క మెట్టు ఎదిగే కొద్దీ అనేక మంది గురువులతో లయత్వం వచ్చింది. అనేక మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షలు, వేలు, కోట్లు. సమస్తములో ఉన్న ప్రతి గురువు పిలవగానే వస్తారు. సమస్తములో ఉన్న ప్రతి దైవం పిలవగానే వస్తారు. ఎందుకు వచ్చారు? ప్రియంగా పెడితే ఎవరైనా రారా? ప్రియంగా పిలుస్తూ ఉంటే ఎవరైనా రారా? ఎవరైనా వస్తారు. ప్రియత్వాన్ని నేర్చుకోండి. బయట వాళ్ళ మీద ప్రియత్వం చూపిస్తే దోచుకొని పోతారు. లోపలి వాళ్ళ మీద ప్రియత్వాన్ని చూపిస్తే దోచి పెడతారు. అంతా దోచి మనకు పెడతారు. నిజం. పెడతారా లేదా? ఒకసారి క్లాస్ పట్టండి. ఎక్కడ పత్రిజీ గారు ఎంత కృషి చేస్తే ఇవాళ వీళ్ళందరితో పాటు అక్కడ ఎక్కారు? ఎంత మంది చేత ఎన్ని తిట్లు తిప్పించుకుంటే, ఎంత మంది చేత ఎన్ని చీదరింపులు చేయించుకుంటే వాటన్నిటినీ అధిగమించి అందరికీ తను ఏదైతే తెలుసుకున్నాడో, తను తెలుసుకొని తను ఏదైతే అనుభవిస్తూ ఉన్నాడో దాన్ని ఇంటింటికి, ఊరికి, వాడకి తిరిగి ప్రచారం చేసుకొని కొన్ని లక్షల కోట్ల మందికి ధ్యాన ప్రచారాన్ని, ధ్యాన అవగాహనని, ధ్యాన సిద్ధిని, అనేక పిరమిడ్ ధ్యాన కేంద్రాలని ఇచ్చారు. మరి ఇలాంటి సాంప్రదాయం మనకి ఇంతకు ముందు కూడా గురువులు చాలామంది చేశారు. కానీ పత్రిజీ గారి సాంప్రదాయానికి వచ్చేసరికి ఎంటైర్లీ డిఫరెంట్. ఇంతకు ముందు గురువులు ఎలా ఉండేవాళ్ళు? బతికిలాడుకునేవాళ్ళం. ఏమన్నా చెప్పండి, మేము పూజ ఎటు చేయాలో చెప్పండి, మంత్రం ఎటు చేయాలో చెప్పండి, ధ్యానం ఎటు చేయాలి. రావయ్యా రా, ఓ సంవత్సరం రా నా దగ్గరికి. వస్తే నేను పని మీద వెళ్తున్నా, కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చో. సంవత్సరాలు వాళ్ళ ఇళ్ళకి తిరిగి సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంత కూడా చెప్పేవాళ్ళు కాదు. తెలుసా? ఎవరైనా ఆధ్యాత్మికం చెయ్యాలి అంటే చేసిన వాళ్ళ దగ్గర అడుగు తినాలి కదా. తిన్న వాళ్ళకి తెలుసు, బాధపడ్డ వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఇళ్ళ ముందు, వాకిళ్ళ బయట అంత అన్నం తెచ్చుకొని తిని ఆయన ఎప్పుడు వస్తాడో, ఏం చెబుతాడో ఆ గురువు గారు అని బయట కూర్చున్న వాళ్ళకి తెలుసు. ఆయన తిరిగి వచ్చి నానా బూతులు తిట్టి నేను మీకు పద్దార్థం నేను చెప్పేది, వచ్చిన దగ్గర నుంచి ఏందో చెప్పాలంట వీళ్ళకి. మళ్ళీ పనులన్నీ చేయించుకుంటారు. అలా సంవత్సరాలు ఏమన్నా చెప్తే వీళ్ళు మనకి ఇంకా దొరకరు అని ఏం చెప్పరు. ఇలాంటి పరిస్థితుల్లో పత్రిజీ గారు వచ్చారు కదా. పత్రిజీ గారు వచ్చి ఏం చేశారు? ఆయనే ఇంటింటికి తిరిగి చెప్పాడు. ఆయనే ఇంటింటికి తిరిగి ఫ్రీగా ఉచిత విద్యను ఇచ్చారు. డబ్బులు ఏమన్నా తీసుకున్నాడా? తీసుకోలేదు. తిరిగి ఊరు వాడ తిరిగాడు. ఆయన తిరగటమే కాదు, ఆయన విద్యని కొంతమందికి నేర్పి వాళ్ళని కూడా తిప్పాడు. అనేక ఊరుల్లో ఆయన విద్యని నేర్పటం, ఆ విద్యని అందరికీ నేర్పేలాగా ఊరు వాడలు ఎంత కృషి చేస్తే ఒక ఊళ్ళో 10 మంది ధ్యానులు దొరుకుతారు ఆ కాలంలో కదా.
ఇవాళ మాగుంట లేఅవుట్లో కొన్ని వేల మంది బయట నుంచి వెళ్తారు, లోపలికి వచ్చేవాళ్ళు మీరందరూ మాగుంట లేఅవుట్ వాళ్ళ, ఎక్కడెక్కడి నుంచో ఊరు మొత్తంలో, పక్కన ఊరు మొత్తంలో కానీ అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు వస్తే ఒక 100 మంది 70 మంది అవుతారు. మాగుంట లేఅవుట్ వాళ్ళు వస్తే ఒకళ్ళిద్దరు ఉంటారు కదా. ఇలా మరి మన ఈ ప్రయాణంలో ఎంతమంది గురువులు ఎంత కృషి చేశారో తెలియదు. ఆధ్యాత్మిక మొత్తం రివర్స్ అయిపోయింది. గురువులందరూ శిష్యులు వెంట పట్టడం మొదలుపెట్టారు. రివర్స్ అవలా అయిందా లేదా? గురువులందరూ శిష్యుల కోసం బయట వెంపర్లాడటం మొదలుపెట్టారు. నేను నేర్పుతాను. రివర్స్ అయిపోయింది మొత్తం. పరిగెత్తి ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చి అనేక మంది గురువులు పరిగెత్తుకొని వచ్చి చెప్తున్నాం. దేనికి? మాకు తెలిసిందేదో మీకు కూడా నేర్పితే మేము కూడా ఆనందపడతాం. అంతకుముందు ఈ ఆనందం సంగతి వాళ్ళు గ్రహించాల. 10 మందికి చెప్తే ఎందుకు వీళ్ళకి ఊరక విద్య, మనం చాలా కష్టపడి, అంతకుముందు వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా అలాగే ఏదిచ్చారు. ఇప్పుడేమైంది? సాంప్రదాయం గురువులే ఎట్టబడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఇవ్వని గురువులు ఉంటారే, వాళ్ళు కూడా ఇచ్చే గురువులందరూ పరుగులాడటం, జనాన్ని పోగేసుకోవడం, వాళ్ళతోటి జనం మమేకం అవడం చూసి వాళ్ళు కూడా ఎంపర్లాడి వాళ్ళు కూడా ధ్యాన కేంద్రాలకి వీటికి వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో అడవుల్లోనూ, ఎక్కడెక్కడో ఆశ్రమాల్లో సాధన చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారా, రావట్లేదు? అదే 108 సంవత్సరాల గురువు అని వాళ్ళందరూ వస్తున్నారా, రావట్లేదు? చాలా మంది వస్తున్నారు బయటికి. భారతీ తీర్థ స్వామి వాళ్ళందరూ చక్కగా బయటకు వచ్చి, ఇదివరకు వాళ్ళని పిలుచుకు రావాలి అంటే 1,00,000 కోటి రూపాయలు 50 లక్షలు ఖర్చు పెట్టి పీఠాల వాళ్ళని పిలుచుకొచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు పీఠాల వాళ్ళే పాడులే, వాళ్ళని పిలిచేవాళ్ళు ఎప్పుడో ఒకసారి పిలుస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక గురువులు చాలా మంది పెరిగారా లేదా? వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అధ్యయనం చేసిన దాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. రివర్స్ అయింది ఆధ్యాత్మికం. శిష్యులు ఎంపర్లాడి వాళ్ళు కాళ్ళతోటి దంతే, ఇప్పుడు గురువులు ఎంపర్లాడి వీళ్ళు కాళ్ళతోటి దంతున్నారు. మిమ్మల్ని అందరినీ నేను బతిలాడుతున్నాను కదా. ఇవాళ రండి, రేపు రండి, భోజనం వండి పెడతాము, మధ్యాహ్నం భోజనం పెడతాము రుచికరంగా, వచ్చి వినండి. పరిస్థితి రివర్స్ అయిపోయింది. అయినా నాకు రేపు కుదరదండి, నేను రేపు బయటికి వెళ్తున్నాను, చూద్దాంలేండి ఈసారి మీరు వచ్చేప్పుడు వస్తాను అని చెప్తున్నాను. మరి ఇలా చేస్తే ఆధ్యాత్మికం వస్తుందా? ఇంకో రకంగా గురువు గారి దగ్గర వెంపర్లాడుతూ ఉన్నప్పుడు గురువు మీద దృష్టి ఉంటుంది. ఆయన చెప్పినా చెప్పకపోయినా గురువు మీద దృష్టి ఉంటుంది. అవునా కాదా? గురువు గారు తిట్టినా గురువు మీదే దృష్టి. మళ్ళీ వెళ్ళి కూర్చుంటాం అక్కడే. నేను కూడా మా గురువు గారు కూడా తెగ తిట్టేవాడు, తెగ సతాయిచ్చేవాడు. అయినా గురువు గారిని పదాలు, అసలు ఈ గురువుల్లో అంటే గురువే లేదని తిట్టుకునేదాన్ని. మళ్ళీ గురువు గారు అనుకునేదాన్ని. ఎందుకు అనంటే ఆయా లోపల అటాచ్మెంట్ ఉంటుంది, అది పక్కకు బానివ్వదు. ఇది రాక్షసులు లాంటి గురువు ఇచ్చారు, దేవత నాకు మంచి గురువుని ఇవ్వాల్సింది కదా అనుకుంటాను. కానీ మళ్ళీ మందులు గారు అన్నాళ్ళని మళ్ళీ మొత్తం మర్చిపోతాం. గురువు గారు ఏదన్నా తెచ్చిందనుకోడు, వెంటనే గురువు గారికి ఫోన్ చేసి, గురువు గారు ఇలా వచ్చింది ఏంటంటారా,
మీకు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది ఎప్పుడో, నీకేం వచ్చింది నాకు సంబంధం లేదని. నేనేంటి ఇట్లా అంటాను, నేను ఎంత నేర్చుకున్నాను అని నేను పొంగిపోతే ఒక్క రోజు కూడా నన్ను పొగళ్ళ. ఇప్పుడు కూడా పొగడ్డు, ఇప్పుడు కూడా పొగడ్డు. పొగిడాడా? 150 మంది నా శిష్యులను తీసుకెళ్ళి మా గురువు గారి ముందు పెడితే ఏమొచ్చు అన్నాడు. అన్నాడా లేదా? కానీ నేను ఎలా ఉన్నాను అప్పుడు, ఎలా బాధపడిందంతా బిగినింగ్ నేర్చుకునే రోజుల్లో అయిపోయింది. ఇప్పుడు మా గురువు గారు ఏమన్నా ఐఆమ్ హ్యాపీ. ఎందుకు? నా లోపల ఉన్న మలినాలు ఉన్నాయి, ప్రియత్వంగా విశ్వ గురువుల మీద దృష్టి పెట్టి 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 నా లోపల ఉన్న మలినాలన్నిటినీ కడిగేస్తుంది. ఎవరేమన్నా యాక్సెప్టెన్స్. వాళ్ళు అన్నారు అన్నది నాకేమీ వెతిలేదు, నాకు అసలు దాని గురించి ఆలోచనే లేదు. ఎందుకంటే ఆ అవగాహనలన్నీ నాలోనే ఉన్నాయి. గురువుగారు ఎప్పుడు అంటూనే ఉంటారు, ఆయన పొగిడితే కదా ఆశ్చర్యపోవాలి, తిట్టేదాన్ని రోజు తిట్టేదే కదా, బాధపడేదే లేదు ఎప్పుడు. అప్పుడైతే బిగినింగ్లో అసలు ఆయన అంటూ ఉంటే దొరికితే నలిపేసేది అన్నట్టుండేది. ఆయన అర్థం కాదండి. అర్థమైన తర్వాత లోపలిది అర్థం, దేహం మనకు సంబంధం లేదు. లోపలికి అర్థమయ్యే కొద్దీ ఆ ప్రియత్వం అర్థమయ్యే కొద్దీ మలినాలు తొలగిపోతూ మనలో ఏవైతే కసి, కార్పణ్యము, కోపము, ప్రకోపము, మద మాత్సర్యాలు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కరిగిపోతాయి ప్రియత్వాలు. ఎందుకు, ఎలా కరిగిపోతాయి? సమస్తములో ఉన్న గురువులందరి మీద దృష్టి పెట్టినప్పుడు వాళ్ళందరిలో కూడా మలినాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఆ మలినాలని తొలగించుకుంటూ సాధన చేసుకుంటూ అనుభవ జ్ఞానాన్ని సాధించారు. నేనేం చేశాను, వాళ్ళందరి మీద దృష్టి పెట్టాను. డాక్టర్ దగ్గర కాంపౌండర్ ఉన్నాడు. డాక్టర్ గారు బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టి చదివాడు. కాంపౌండర్ ఏం చదవకుండానే ఆయన దగ్గర పని చేసుకుంటూ వచ్చాడు. డాక్టర్ గారు చేసే పనులన్నీ చేసేస్తాడు. వీలైతే ఆపరేషన్ కూడా చేస్తాడు. సర్టిఫికెట్ లేదు కాబట్టి ఊరుకుంటాడు. ఎందుకంటే కాంపౌండర్ బ్రహ్మాండంగా చేస్తాడు డాక్టర్ కంటే కూడా కదా. అట్లాగే వాళ్ళందరినీ మీద దృష్టి పెట్టి వాళ్ళని ట్యూన్ చేసుకొని వాళ్ళ అవగాహన జ్ఞానాన్ని నేను రిసీవ్ చేసుకోవటం మొదలుపెట్టాను. ఎంతటి ప్రియత్వము అంటే నిరంతరము నువ్వు తప్ప అన్యము లేదు అన్న ప్రియత్వముతో. ఇప్పుడు మన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనతో నిరంతరము కలిసి ఉన్నాం. తన అలవాట్లు, తన యొక్క తత్వము, ప్రతిదీ మనకు వస్తుందా రాదా? వస్తుంది. తన యొక్క నాలెడ్జ్ని కూడా మనం షేర్ చేసుకుంటాం. మనం చదువుకోవాలా, తను ఐఏఎస్ చదువుకున్నాడు, రోజు తనతోటే ఉంటాను. తన నాలెడ్జ్ నాకు వస్తుందా లేదా? తను చేసే పనులన్నింటిలో నేను కూడా ప్రతిరోజు వాటన్నిటితోనే తిరుగుతూ ఉన్నా. నాలెడ్జ్ వస్తుందా రాదా? వస్తుంది. రిసీవ్ చేసుకుంటుంది. అనేక అనుభవ జ్ఞానాల ద్వారా అది రిసీవ్ చేస్తుంది. అలాగే సమస్తం మీద ప్రియత్వంగా నా హృదయాన్ని, నా శ్వాసే గురువు యొక్క ధ్యాస, ఇంకొకటి లేదు. అదే తన్మయ చింతన. ఎప్పుడు క్షణం కన్ను మరుగవుతుందో తెలియదు. అలాంటి గురువుల చింతనతోటి, గురు చరణంతో నేను ఆత్మ విన్యాసాన్ని చేసినప్పుడు కొద్ది రోజులకి ఇలా అంటే ఈ ఫ్యాన్ గాలి నాకు డైరెక్ట్గా తగలదు. 2-3 ఫ్యాన్లు పెట్టుకుంటే ఆ పొర నుంచి పైనుంచి సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది, డైరెక్ట్గా నాకు గాలి రాదు. ఇలా అంటే ఒక పొర అడ్డం వచ్చేసి ఒక పొర ఏర్పడిపోయింది. ఇట్లా పోతూ ఉన్నా కూడా నా ముందు ఆ గోల్డెన్ ఎనర్జీ పొర అనేది కనపడుతూనే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే ఈ లోపలంతా కూలింగ్ ఎఫెక్ట్. ఫ్యాన్ వేస్తేనే కాదు, ఇదంతా చల్లగానే ఉంటుంది. అలాంటి
పరిస్థితి గురుచరణం చేసి 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 గురువులందరి యొక్క జ్ఞానాన్ని రిసీవ్ చేసుకొని 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 ఎలా నిరంతరము వాళ్ళతోటే దేవతలను అమ్మవారు అనేక రకాల అమ్మవార్లని పూజ చేసిన గురువులందరూ నాతో లయమయ్యారు. మంత్ర తంత్ర యంత్ర విద్యలు చేసిన గురువులందరూ నాతో లయమయ్యారు. అలాగే సప్తకోటి మహామంత్రాలు చేసిన గురువులందరూ నాతో లయమయ్యారు. యజ్ఞ యాగాదులు చేసిన గురువులందరూ, ధ్యాన జ్ఞానాదుల గురువులందరూ నాతో లయమయ్యారు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? వాళ్ళ అవగాహన అంతా కూడా నా అవగాహన కదా. మరి వాళ్ళ అవగాహన ఒకసారి క్లాస్ ఒక నిద్రపోతున్నారు. ఎందుకు అట్లా తోలుతున్నారు? ఆవలింతలు తోలుతూ ఇబ్బంది అర్థం కావట్లేదా? నేను నిన్నటి కంటే కూడా తేలిగ్గా చెప్తున్నా సబ్జెక్ట్ కదా. ఎందుకు అంటే ప్రాక్టికల్ థియరీ రెండు కలిపి చెప్తున్నాయి. ఎందుకు అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు ఎదుగుతారు? ఆ పట్టుకునేది ఏదో గట్టిగా పట్టుకోండి. థియరీ ప్లస్ ప్రాక్టికల్ రెండు కలిపే ఉంటాయి. పట్టుకుంటే భగవంతుడు దొరికిపోతాడు. అట్లా మనము ఆ ప్రియత్వ పరిమళాలతో నిరంతరము వాళ్ళతో అనుసంధానమైనప్పుడు వాళ్ళ మేలిమి కాంతులు అంటే బంగారు అంటే జ్ఞాన పరిమళాలు, జ్ఞాన వెలుగులు అవి మనతో లయమవుతూ ఉంటాయి. అందువలన మన చుట్టూ పెరుగుతూ ఉంటుంది. మన యొక్క ప్రవాహం అంటే వ్యాపకత్వము, సర్వ వ్యాపకం అంటే సర్వములో ఉన్న ఆత్మస్వరూపము వ్యాపించి మన యొక్క వ్యాపకత్వం ఎలా ఉంటుంది? మనము అనేక జన్మలుగా తీసుకున్న జ్ఞానము ప్రకాశంగా ఉండి మన చుట్టూ వ్యాపకంగా ఉంటుంది. మరి ఇప్పుడు అనేక గురువుల యొక్క ప్రకాశాన్ని జ్ఞానాన్ని మనలో లయం చేసుకుంటూ ఉన్నాం. అప్పుడు మనం ఎలా ఉంటాం? ఇంకా మేలిమి కాంతులు కలిగిన ప్రకాశంగా బాగా మన వ్యాపకత్వాన్ని పెంచుకుంటాం. ఇప్పుడు ఎలా ఉన్నాను నేను? ఒక ఆదిశంకర్లు అన్నారు, ఓయమ్మో మందుగా నేను ఇంతే ఉన్నాను, నువ్వేం అంతైపోయావు? నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇంతే ఉన్నావు, ఇప్పుడు ఇంత అయిపోయావు. ఇంకో మన పత్రిజీ గారు, ఇంతే ఉన్న నువ్వు ఇంత అయిపోయావే. ఇలా ఇంత 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 అందరి గురువుల్ని బొక్కేసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మమ్మల్ని అందరినీ ఒడిసి పట్టేసింది. మేము అనేక జన్మలుగా సాధన చేసి నానా నరకయాతలు పడి ఆకులు అలమలు తిని జ్ఞానాన్ని తపశక్తిని ద్వారా తెచ్చుకున్న జ్ఞానాన్ని మొత్తాన్ని ప్రియంగా ఒడిసిపట్టేసి ఈమె మాత్రం దివ్య కాంతిమయమైపోయింది. మరి ఇది ఒక మార్గం కాదా? అవునా కాదా? ఇది మార్గం కాదా? అంతకుముందు వాళ్ళు కనుక్కున్న మార్గాలన్నీ ఎవరి మార్గం వాళ్ళది. ఇక్కడ నేనేం చేశాను? నాకంటూ ఐడెంటిఫికేషన్ వచ్చిన దాన్ని బట్టి, నాకంటూ క్రియేటివిటీ వచ్చిన దాన్ని బట్టి నేను నడక సాగించాను. అదేమంటే మా గురువు గారికి పోటీ అయిపోయారు. ఆయన ఏదన్నా చెప్తే మీరు అక్కడే ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తాను. ఒకరోజు నేను చెప్తూ ఉంటే ఇది అన్నారు. అప్పుడు నేను క్లాసు చెప్తూ ఉంటే సమస్తములో ఉన్న ప్రతి హృదయం కూడా
నా స్పందనని ప్రతి స్పందనాత్మకంగా ప్రతి హృదయం కూడా వింటూ ఉంటుంది, ప్రతిస్పందనాత్మకంగా జ్ఞానాన్ని తీసుకుంటుంది అని చెప్పాడు. నేను ఇవన్నీ అబద్ధం చెప్తాను, నిజంగానే చెప్పాను. మా గురువు గారితో పోటీ పడతాను నేను. ఎలాంటి పోటీ అంటే ఆయన అనేవాడు, ఈ సబ్జెక్ట్ ఎవరికి రాదు, ఈ సబ్జెక్టు అనేది అసలు ఎవరికి రాదు, ఈ సబ్జెక్టులో ఎదిగిన వాళ్ళే లేరు, అసలు ఈ సబ్జెక్టును పట్టుకోవడం చాలా కష్టం అని చెప్పాను. నేనేం చెప్పాను అంటే, ఈ సబ్జెక్టు నేను పట్టుకోవటం కాదు, 2 సంవత్సరాలు అయిపోయేసరికి 100 మందిని మీ ముందు నిలబెడతానని చెప్పాను. ఆయన మీద పోటీ ఊరికే నిరంతరం తగాదాడుకుంటూనే ఉంటాను. ఇప్పుడు కూడా తగాదాడుకుంటాను. అసలు నన్ను చూడగానే ఆయనకి టక 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 మాట్లాడుతాను. ఆయన మాట అనగానే దానికి 100 రెట్లు నేను కింద కొట్టిన బంతిలాగా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నిజంగా ఈరోజు ఎలా ఉన్నాను అంటే ఆయన కొడుతూనే ఉంటాడు నన్ను కింద, ఎప్పుడు పైకి తీసుకెళ్ళి. ఆయన కింద కొట్టిన కొద్దీ నేను పైకి వెళ్తూ ఉంటాను. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పొగుడుతారా? ఎందుకు? క్షీణమనో లేకపోతే ఇంకేదో అని. మరి గురువు పొగిడితే శిష్యుడు మెదలకుండా కూర్చుంటాడు, గురువు గారు పొగిడారు, ఇంకేమన్నా మనకేం పని. మరి అలాంటి జ్ఞానాన్ని ఒడిసి పట్టుకోవాలి అంటే మన ప్రయాణం ఎలా ఉండాలి? నిరంతరం తపన కలిగి ఉండాలి. తపనే తపస్సు. మీ ధ్యాసే ధ్యానము. కళ్ళు మూసుకొని మూలన మా పరమేశ్వర సార్ ఉన్నాడు, నేను నా దగ్గరకు వచ్చేసరికి 6 గంటలు 7 గంటలు ధ్యానం చేసేవాడు. ఏం సార్ ఎన్ని గంటలు చేశారు? ఇన్ని గంటలు చేశానమ్మా, పొద్దున ఎప్పుడో పిరమిడ్కి వచ్చాను. ఏం నేర్చుకున్నారు సార్? ఏం నేర్చుకున్నారు? ఇన్ని గంటలు ధ్యానం చేసి ఆత్మస్థితిని పట్టుకున్నారా? ఆత్మస్థితిలో ఏం నేర్చుకున్నారు? మిమ్మల్ని మీరు ఏం తెలుసుకున్నారు సార్? ఏం అడిగానా లేదా సార్? పరమేశ్వర్ సార్ మీ వెనకున్నారు అని ఇందులో జాయిన్ అవ్వండి, మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఈ విద్యని అభ్యసించండి. అలా సమస్త గురువుల మీద దృష్టి పెట్టి అదే తపనతో అదే చింతనతో లయమయ్యి నాలో ఉన్నదాన్ని నేను ఈ ఆధ్యాత్మికానికి వచ్చిన తర్వాత, అప్పటిదాకా నాకు పత్రిజీ గారు తెలియదు. నేను ఎప్పుడైతే ఇండివిజువల్గా క్లాసులు పెడుతున్నానో, కపిలానంద స్వామి నువ్వు కొంత ధ్యానం చేయాలి, నీలో బాగా పరుగులు తీస్తున్నావు లోపల, నువ్వు కొంత నిలకడ సాధించాలి, ధ్యానం చెయ్యి అని. నాకు అసలు ధ్యానం తెలియదు. అప్పుడు ధ్యానము అంటే నేర్చుకోవాలి. అంటే నిజంగా ధ్యానం నేర్చుకోవాలా? మనం ధ్యానం చేస్తున్నాము, ఒక పదంలో ప్రయాణిస్తున్నామంటే ధ్యానం చేస్తున్నాము అనేది దాని మీద దృష్టి పెడితే కదా తెలిసేది. నేను ధ్యానం చేస్తున్నానో లేదా అప్పటికి నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేయమన్నారు, తెలిసిన వాళ్ళని అడిగాను, ఇదిగమ్మ మీకు ఇంటి దగ్గరే ఉంది వెళ్ళండి అన్నారు. పిరమిడ్ ధ్యానం కేంద్రంకి వెళ్ళేదాన్ని, వెనక ఎక్కడో కూర్చునేదాన్ని, కామ్గా కూర్చునేదాన్ని, వాళ్ళు చెప్పిన ధ్యాన ప్రక్రియ చేసుకునేదాన్ని, మళ్ళా ఇంటికి వచ్చేసేదాన్ని. అలా 2-3 రోజులు వెళ్ళాను, నేర్చుకున్నాను. ఈ ధ్యానం నేను ఇంట్లో చేస్తూనే ఉన్నానే. నేను గురుచరణం చేసి చేసి అలాగే కొన్ని గంటలు అలాగే వదిలేస్తూ ఉంటాను. అది ఎలా ఉంటుందంటే ఏ ఆలోచన లేకుండా అలాగే కూర్చుండిపోతుంది. కాకపోతే ధ్యానానికి కాళ్ళు ఇలా వేసుకొని చేతులు ఇలా వేసుకుంటాను. నేను నాకు అవన్నీ ఏమీ లేదు. ఎక్కడ కూర్చుంటే ఎలా కూర్చుంటే ఇలా కూర్చున్నాను అనుకోండి, ఇలాగే ఉండిపోతుంది. అది మరలా
బయటికి వచ్చినప్పుడు చిన్నగా తనను తాను తెలుసుకుంటూ బయటకు వచ్చేదాకా అలాగే దీనికి ఒక పద్ధతి క్రమం. కాకపోతే తనని తాను ఎరుకలో ఉంచుకొని ధ్యానం చేయాలి అనే విధంగా ధ్యానం చేయటం. మరి ఇవన్నీ మనలో లేవా? కానీ నేర్చుకోవటము అంటే ఒక క్రమ పద్ధతిని అనుసరించటం. దానిలో ఉన్న మెలుకవను పట్టుకోవాలి అంటే ఒక గురువు మనకి నేర్పిన వాళ్ళని మనకు పట్టుకుంటే చక్కగా మెళుకువలు మనం పట్టుకోవచ్చు. మరి ధ్యానంలో మెళుకువలు పట్టుకోవాలంటే నేను కూడా ఎన్ని గంటలు కూర్చోవాలి? పరమేశ్వర సార్ లాగా 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు ఎన్నాళ్ళు కూర్చోవాలి? ఎన్నేళ్ళు కూర్చోవాలి? నేను దాదాపు ఒక అరగంట, అంతగా అయితే 30 గంట ధ్యానం. ఆ ధ్యానంలో ఎప్పుడైతే ఆ కనెక్టివిటీ, ఆ నిశ్చల స్థితి వస్తుందో, కళ్ళు తెరిచి అన్ని పనులు చేసుకుంటూ ఆ నిశ్చల స్థితిని ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాం. ఇప్పుడు అన్ని పనులు అన్నీ చేసుకుంటూ ఇప్పుడు కూడా ఈ సబ్జెక్టు చెప్తూ కూడా ఆ నిశ్చల స్థితి, కదలని స్థితిని ప్రాక్టీస్ చేయగలం. దాన్ని ప్రాక్టీస్ చేయటం మొదలు క్షణంలో, ఎప్పుడు ఏ క్షణంలో నా శ్వాస ఆగిపోవాలి అంటే ఆ క్షణంలో ఆగిపోయేలాగా ప్రాక్టీస్ చేసి మెళుకువలు. ధ్యానంలో మీరు దేన్ని గమనిస్తున్నారు? మా పరమేశ్వర సార్ని సతాయించేదారు. ఏం చేశారు సార్? ఏం నేర్చుకున్నారు? అందులో ఏంటి? మీరు ఏం నేర్చుకుంటున్నారు? అన్ని గంటలు ధ్యానం చేసి నేను నా ధ్యానంలో నా వ్యాపకత్వాన్ని మొత్తాన్ని, నా లోపల ఉన్న కదలికల్ని, శ్వాస క్రియ కదలికల్ని గమనించటం తెలుసు. ఆ కదలికలు, ఆ వ్యాపకత్వం లోపల నుంచి వెలుపల, నా వెనక, ముందు, చుట్టూ ఇంకా 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 ఆ వ్యాపకత్వాన్ని గమనించటం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన నేను ఈ సర్వంలో ఉన్న సమస్తాన్ని నాకు అంతు తెలియనంత వరకు నా యొక్క అవగాహన పెంచుకోవటం మొదలుపెట్టాను. విన్యాసం, వ్యాపకత్వ విన్యాసం పెంచుకోవటం మొదలుపెట్టాను. మీ అందరికీ కూడా ఈ క్రియలన్నీ ఇంతకుముందు ప్రతి క్లాసులో నేను చెప్తూ వచ్చాను. చేస్తున్నారా? అవసరమే లేదు. చేస్తే వస్తాయి, చేయకపోతే సుఖంగా ఉంటుంది. చేస్తే వస్తాయి. నేనేం చెప్పాను? కూర్చోండి. ఇక్కడ మీరు ఒకళ్ళే కూర్చున్నారు. మీ లోపల మీరు కుర్చీలో దర్శించుకోండి. ఈ పిరమిడ్ అంతా మీరే ఉన్నారు. మాగుంట లేఅవుట్ అంతా మీరే ఉన్నారు. నెల్లూరు అంతా మీరే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పానా లేదా? వ్యాపకత్వాన్ని పెంచుకోండి. కింద నుంచి అనంతంకి, అనంతం నుంచి మళ్ళీ కుర్చీలో. సాధన లేనిదే ఇవన్నీ ఎవరన్నా నాకు చెప్పారా? పుస్తకంలో ఉన్నాయా? నేను చెప్పిన ఎక్కడన్నా పుస్తకంలో చదివారా? ప్రతి టెక్నిక్ నేను నేర్చుకుంది. పూర్తిగా సాధన చేసి టెక్నిక్ అంతా పట్టుకున్న తర్వాత అది మీకు సరళ సౌలభ్యంగా నేర్పుతున్నాను. ఈరోజు క్లాసు సరళ సౌలభ్యత అని మీకు ముందే చెప్పాను. మరి ఏది సరళ సౌలభ్యంగా పట్టుకొని ఈరోజు సమస్తములో బ్రహ్మజ్ఞానిగా నిలబడ్డాము అనంటే మనమే టెక్నిక్ అవ్వాలి, మనమే క్రియేటివిటీ అవ్వాలి, మనమే సృష్టి స్థితి లయలు అవ్వాలి. ఒక మార్గానికి నేనే సృష్టి, సత్యాత్మావిష్కార అన్వేషణ. సత్యమైనది, నిత్యమైనది, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది ఆత్మస్వరూపము. నన్ను నేను విశ్లేషించుకుంటూ, అంటే ఆవిష్కరణ అంటే విశ్లేషణ. నన్ను నేను విశ్లేషించుకుంటూ, నన్ను నేను అన్వేషించుకుంటూ ప్రయాణం చేసేదే
నా సత్యాత్మావిష్కార అన్వేషణ. వేరేదేం పెట్టలా. నేను ఏదైతే చేస్తూ ఉన్నానో అదే పేరు పెట్టి. ఈ పేరు ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరైనా? ఆదిశంకరాచార్య. సమస్త విశ్వము చప్పట్లు కొట్టారు ఈ పేరు పెట్టగానే. ఆ పేరు చెప్పగానే మా గురువు గారి నోటి వెంట మాట రాల. నేను ఇంకా నీతో మలకట్లేదు, నువ్వు పోయి మార్గాన్ని పెట్టుకో, నీకేదో తెగొచ్చు కదా, వచ్చని ఎర్ర విగుతున్నావు, పోయి చెప్పుకోపో అన్నాడు. నాకు అప్పుడు బాగా మండింది. ఒక 10 రోజులు తెగ ఏడ్చాను. అనేక దేవతల మీద అనేక ఆవిష్కరణలు రాశారు. మీరందరూ నాతో ఉంటారా? మా గురువు గారు నన్ను నెట్టేశాడు. గురువులందరినీ అడిగారు, మీరందరూ నాతో ఉంటారా? మా గురువు గారు నన్ను నెట్టేశాడు. ఇంకేమి చెప్పడంట. మరి నా లోపల ఉన్న బాధ అంటే అవన్నీ చెప్పేటంటే చెప్పకుండా ఉండవే బెటర్. నా ఒళ్ళు బాడీ అంతా కూడా మంటలుగా ఉండేది, విపరీతమైన ట్రాన్స్ఫార్మర్ లాగా ఉండేది. ఎందుకు అంటే అంతకుముందు జన్మలలో నేను చేసిన ఈ ఆత్మస్థితి ఒక్కసారి యాక్టివ్ అయ్యేసరికి ఆ ప్రకాశాన్ని ఈ దేహం తట్టుకోలేక మంటలు వచ్చేది. కానీ దానికి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. దాన్ని నాకు విశ్లేషించిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నేను ఆ బాధ భరించగలను. ఒక్కసారే సర్వవ్యాపకములో ఉన్న మాటలన్నీ వినపడుతూనే ఉండేవి. నా లోపల సర్వములో ఉన్న ప్రతి ఒక్కటి నా దేహములో యాక్టివ్గా ఉంది. నేను నిన్ను చంపేస్తాను, నీ దేహాన్ని కొల్లగొడుస్తున్నాను. నిజం. చాలా నెగిటివ్స్ గుండెలో ఒకటి కూర్చొని, నీ గుండె ఇంకొక వారం కంటే పనిచేయదు, నేను నిన్ను దీన్ని డొల్ల చేసేస్తున్నాను చెప్పేయి. అయినా ముందు ఏంటి ఇట్లా ఉంది, ఏంటి ఇట్లా ఉంది, అబ్బో ఏదో తేడాగా ఉంది. రేయిం బగళ్ళు మీరు అందరూ చెరువు గట్టున బాగా ఒక చిన్న చెట్టో మర్రి చెట్టో ఉందనుకోండి, దాని దగ్గరలో ఒక ఇల్లు ఉందనుకోండి, ఎప్పుడైనా పడుకొని చూసారా? తెల్లవారి 4 దగ్గర నుంచి కాకులు పక్షులు గోలగోల చేస్తాయి. ఎవరన్నా అనుభవించారా? విన్నారా? కిసా 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 కావు 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 కావు. ఎవరు వినలేదు. అమ్మో, అందరూ టౌన్లో సిటీల్లో పెరిగినాడు. అందరూ ఎంత అప్డేట్గా ఉన్నారా? అసలు నిద్ర పట్టదు. 4 దగ్గర నుంచి 4 దగ్గర నుంచి పిల్లలు ఒక్కటే అరుస్తూ ఉంటాయి. కనీసం ఎక్కడికన్నా ఇళ్ళన్నా ఉండండి, చెట్లు బాగా ఉన్నాయి, పిక్కలు బాగా ఉన్న చోట తోటల్లో 1 రోజు 2 రోజులు నిద్రించండి. అవి ఎట్లాగా ఏకుందాం 4 లేపేస్తాయి. అరిసి కోయిల్లో కూస్తూ ఉంటాయి. అలా నా లోపల నిరంతరం ఉండేది. అసలు కళ్ళు ముయ్యాలి అంటే భయపడిపోయేదాన్ని. కిసా గెలా పాములు సరాసరా తిరుగుతానే ఉండే. ఇవన్నీ చెప్తే భయపడతారు, అవన్నీ చెప్పడం. అంతా తెలుస్తానే ఉండేది, అంతా స్పర్శ తెలుస్తూనే ఉండేది బాధ. మరి ఇదంతా వదిలించుకోవాలి అంటేనే మా గురువుని పట్టుకుంటే ఆయన నన్ను సతాయించేసేవాడు. ఆయన సతాయింపు, ఈయనేమో నేనున్నాను నేను తీసుకెళ్తాను నిన్ను, నేను నీతోటి ఉన్నాను, నీకోసం మేలిని కాంతులను తీసుకొచ్చాను, నువ్వు నా వైపే దృష్టి పెట్టు, ప్రయాణం చేద్దాం, నా వైపే దృష్టి పెట్టు, ప్రయాణం చేద్దాం. అలా ప్రతి ఒక్కదాన్ని, ఇదిగో ఎంతో మంది గురువుల్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను, వీళ్ళందరూ నీతో అనుసంధానం అయ్యారు. నీ లోపల వెలుపల కూడా చల్లటి గాలుల ప్రవేశం ఉంటుంది. చల్లగా మేలిని చల్లదనం అంతా మలయ మారుతం లాంటి చల్లదనమే నీవవుతావు, నీవే సమస్తానికి చల్లదనం ఇస్తావు అని గురువు గారు ఎన్నో చెప్పేవాళ్ళు. అలా ఏడుస్తూ అనేక
అలా మన దృష్టి పెట్టే కొద్ది, ఎందుకు అంటే నేను దృష్టి పెట్టకుండా ఆపడానికి లేదు, నా బాధ తట్టుకోగలిగేది కాదు. సంవత్సరాల నిద్ర లేకుండా మంచానికి అతుక్కుపోయిన పరిస్థితుల్లో నేను ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లోనే హార్ట్ ట్రబుల్ వచ్చేసింది, దాని తర్వాత షుగర్ కూడా వచ్చేసింది. అయినా సరే భగవంతుని వదిలిపెట్టలేను. అయినా సరే ఏది వచ్చినా అది నాది కాదు, హార్ట్ ట్రబుల్ నాది కాదు. నాకు వచ్చిన ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత మీద పడ్డాయన్నీ నాకు సంబంధం లేదు, అసలు వాటిని పట్టించుకోలేదు. నాకు సంబంధం లేదు అన్నట్టుగానే వాటిని వదిలేశాను. కానీ ఎప్పుడైతే ఈ సమస్తం మీద దృష్టి పెట్టానో, ప్రతి గురువు వాళ్ళకి చేతనైన ప్రతి హృదయము నాకు కనెక్టివిటీగా నిరంతరము ఇబ్బందిని క్లీన్ చేస్తూనే ఉంటుంది. నిరంతరము దాదాపు నేను ఇప్పటికీ 10 సార్లు హార్ట్ అటాక్ని వాళ్ళే ఆపేశారు. చాలాసార్లు అయిపోతున్నాను అని ఫోన్ కూడా చేస్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను, దాన్ని క్లియర్ చేస్తూనే ఉంటాను. చాలామందికి తెలుసు. అది నా సోలు వెళ్ళిపోవటం కూడా నాకు నేనే దర్శించుకుంటూ ఉంటాను. వెళ్ళిపోతుంది. గురువుగారు తీసుకురండి అంటే టకటకటక చాలా మంది గురువులు వచ్చి తీసుకొచ్చి మళ్ళా బాడీకి అనుసంధానం చేసేవాళ్ళు. ఎవరి కోసం? వాళ్ళ కోసం. ఈ జన్మ అనేది, ఇప్పుడు జీవితము అనేది వాళ్ళది. ఎందుకు అంటే మళ్ళీ నన్ను తయారు చేయాలి అని అంటే, నాకు లాంటి దాన్ని తయారు చేయాలి అంటే చాలా కష్టం కదా. ఇంకో పీస్ తయారవ్వాలి కదా. మరి ఇక్కడ అంతా వాళ్ళ జ్ఞానాన్ని అంతా పంచాలి అంటే, ఇంకో పీస్ తయారు చేయాలి అంటే ఆ పీసును మళ్ళీ అరగదీయాలా, నొక్కేయాలా, మళ్ళీ వాళ్ళు మాట వినాలా, ఇంత గొప్ప హృదయం ఉండాలా, అన్నిటినీ అందించగలిగిన స్థితి ఉండాలి. కాబట్టి ఈ పీసు పోతే కష్టము, అందుకని దీన్ని ఎన్నిసార్లైనా బతికించుకుంటారు. కాబట్టి బతకడం కూడా మనకి సంబంధం లేదు, వాళ్ళకే సంబంధం. ఎందుకంటే అలా వదిలేయాల్సిందే. వాళ్ళకి కదా సంబంధం, నాకు కాదు కదా అనుకుంటారు. నాకు ఇచ్చింది ఏంటి? ప్రాణం ఇచ్చేలా పని చేద్దాం, పని చేయటమే, అదొక్కటే ఆలోచించాలి. మా ఆయన వద్దన్నాడు, మా అమ్మాయి ఒప్పుకోవటం లేదు, నా దగ్గర వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తాను, ఇట్లాంటివన్నీ కూడా అందరికీ ఉంటాయి. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాభ నష్టాలు అనేది భగవంతుడి, మనవి కాదు. మనము ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత, ఒక స్థాయి స్థితిగతులలోకి వచ్చిన తర్వాత అన్నిటినీ విడిచేయగలిగిన స్థాయిలో ఉండాలి. ఒకరోజు పత్రిజీ గారు మరణించారు. తర్వాత ఈ ఆధ్యాత్మికాన్ని ఎవరు నడిపిస్తారు? నడిపించేవాళ్ళు లేరు. ఆయన తర్వాత అది ఇది అని చెప్పుకున్నారు. ఏమన్నా ఆగిందా? దీనికి అనుసంధానంగా మా గురువు గారు ఏమన్నారో తెలుసా? మందులకు కూడా ఏ పూట కాపూట చావు బతుకుల మీద నడుస్తుంది, ఆమె చుట్టూ కూడా 1000 మంది పైన జనం ఉన్నారు, ఈమె కూడా ఎప్పుడో పుట్టుకుమంటుంది. మరి సత్యాత్మావిష్కార అన్వేషణ నడిపించాలి అంటే నా దగ్గర ఉన్న శిష్యుల్లో ఒకళ్ళని పెట్టటమేను అని అడిగాడు. మరి వాళ్ళు అసలు వీళ్ళతోటి కలవరు, నా దగ్గర ఉన్న వాళ్ళతోటి కలవరు. వాళ్ళు సపరేట్గా ఒకళ్ళిద్దరిని కొద్దిగా తయారు చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదన్నా తయారు చేసుకుంటే వాళ్ళు ఎవరితోటి మనుగడ సాధించలేరు, ఎవరితోటి పరిచయాలు లేవు, ఎవరితోటి ఉండవు. మా గురువు గారు ఏమంటారు అంటే, ఇదిగో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ సీట్లో కూర్చోబెడదాం, ఆ అమ్మాయి నడిపించుకుంటుంది అని చెప్పారు. ఆ విషయము వాళ్ళ చెల్లెలు వచ్చి, అమ్మ నువ్వు చనిపోతేనంట సత్యాన్వేషణలో వాళ్ళని కూర్చోబెడతారంట, మోహన్ సార్కి ఇస్తావా ఇవా అని అడిగింది. నేను అన్నాను, అక్కడ ఏమైనా కుర్చీ ఉందా? అసలు ఏదో కుర్చీ ఉంటే తీసి అవతలేస్తున్నా, ఏ కుర్చీ నాకు లేదు.
నేను కాదు, నా దగ్గర ఉన్న అందరూ కూడా దాన్ని నడిపించే స్థాయిలో నేను వాళ్ళందరికీ కూడా పెత్తనం ఇచ్చేశాను. ఇప్పుడు కుర్చీ అవసరమా? ఎవరు కుర్చీ వాళ్ళదే. సత్యాన్వేషణలో ఎంతమంది చెప్తున్నారు క్లాసులు? ఇప్పటికి 40-50 మంది క్లాసులు చెప్తారు. ఇన్ని కుర్చీలు ఎక్కడ వేసుకుంటారు? ఒక కుర్చీ అయితే ఆక్యుపై చేసుకుంటారు. మరి ఇన్ని కుర్చీలు ఆక్యుపై చేసుకోవాలంటే కష్టం కదా. రాత్రి నేను లేకపోయినా క్లాస్ నడిపించారా లేదా? ఎలా చెప్పారు? రివిజన్ క్లాస్ ఎలా చెప్పారు? కొత్త బ్యాచ్ చెప్పిన వాళ్ళందరూ కూడా కొత్త బ్యాచ్. పాత వాళ్ళు ఎవరు చెప్పలేదు అనుకుంటా కదా. కామేశ్వరి వాళ్ళందరూ నెక్స్ట్ బ్యాచ్. భారతి చెప్పలా? మాధవీలత అంటే మళ్ళీ ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళను వాళ్ళు ఎదిగించుకోవాలి అంటే వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకునే కొద్దీ వస్తూనే ఉంటుంది. అది నెమరు వేయకపోతే రాదు. నెమరు వేస్తే కనెక్టివిటీ అవుతుంది. మరి యోగానంద పరమహంస చెప్తాడు, పడవలో అమెరికా వెళ్ళడానికో లండన్ వెళ్ళడానికో పడవ ఎక్కుతాడు. అప్పటి వరకు ఇంగ్లీష్లో ప్రసంగం ఇవ్వలేదు, కానీ గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రసంగం అమెరికాలో ఒక సందేశాన్ని ఇవ్వటం కోసం ఆయన బయలుదేరారు. పడవలో ఆ విషయం ఎవరికో పొక్కింది. ఈయన ఒక యువ యోగి. ఈయన అమెరికాలో తన సందేశాన్ని ఇవ్వటం కోసం బయలుదేరాడు అని పొక్కి వాళ్ళందరూ గుమికూడి ముందు మాకు చెప్పండి, ముందు మీ నాలెడ్జ్ని మాకు పంచండి అని. మరి ఆ షిప్లో ఉన్న వాళ్ళందరూ అనేక భాషల్లో ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్లో చెప్పాలి. గురువుగారు ఉంటున్నారు, నుంచొని చెప్పటానికి భాష రాదు. అప్పటి వరకు ఇంగ్లీష్లో ప్రసంగం చేయల, భాష రాల. కాసేపు 10 నిమిషాలు 5 నిమిషాలు అయిన తర్వాత అందరు నవ్వారు. ఏమి ఎవరు ఆ ఇంగ్లీష్ రావటం లేదా? అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు? నలుగురిలో భారతదేశాన్ని నవ్వులు పాలు చేస్తారా అని మాట్లాడుతూ ఉన్నారు. నలుగురు 4 రకాల మాటలు. అప్పుడు గురువుగారిని తలుచుకున్నాడు. తలుచుకొని నిశ్శబ్దంగా తనలోకి తన గురువుని ఆహ్వానించుకొని ఇంకా మీరే చెప్పండి అంటూ స్లోగా బిగిన్ చేశాడు. చక్కగా ఆ ప్రసంగాన్ని ఎంతో చక్కగా వాళ్ళందరి చేత క్లాప్స్ కొట్టించుకునే విధంగా ఆ ప్రసంగాన్ని చెప్పగలిగారు. ఇక్కడ మనము కూడా గురువు మీద దృష్టి పెట్టినప్పుడు గురువు మన ద్వారా తన యొక్క ప్రవాహాన్ని నడిపిస్తూనే ఉంటారు. అలాగే ఎన్నో క్లాసులు చెప్పేటప్పుడు నాలో నుంచి ఎంతో మంది దర్శనం ఇస్తూనే ఉంటారు. చాలామందికి చూడగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళలో థర్డ్ ఐ దర్శించగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు క్లాసు వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఎట్ ద బిగినింగ్లో నేను వచ్చి ప్రతిరోజు క్లాసు రూమ్లోకి వెళ్ళి నేను చైర్లోకి వెళ్ళి కూర్చునేసరికి గురువులందరూ చైర్ సాక ఆడుతూ ఉంటారు. చూడండి, గబగబా ఒక్కొక్క గురువు, గబగబా ఒక్కొక్క గురువు, నేను అని కూర్చుంటాను. కూర్చునేవాడు. ఒక్కొక్క గురువు చెప్పి కిందకి అగస్త్య మహాముని ఒకరోజు కూర్చున్నారు. లాగిరి మహాశైలు కూర్చున్నారు. ఇలా వరుసగా ఒక 10 మంది కూర్చున్నారు. అంటే మీరు అనుకున్న ఆత్మస్థితి, అది కనెక్టివిటీ. సరే, క్లాసు బిగిన్ చేశాను.
కొంతవరకు అయిపోయిన తర్వాత అగస్త్య మహాముని వెళ్ళి ఇక్కడ కింద పడుకుంటున్నాడు. అలా ఒక్కొక్కళ్ళు వెళ్ళి అవతలకి వెళ్ళి పడుకోవటం కూర్చోవటం అలా చేస్తున్నాను. నేను కుర్చీలో నుంచి లేచి నడిచి వెళుతూ ఉంటే నేను ఎలా దాటేది, నువ్వు ఇలా పడుకుంటున్నారు మీరు అంటే, మీ పరిస్థితి ఏమైంది? జ్ఞాన పరంపరలో కొనసాగుతున్నావు, మేమందరం నీలో ఇలా పడుకొని కూర్చొని నీ యొక్క స్థితే పరమ పదం అయిపోయింది అంటే నువ్వు మమ్మల్ని తొక్కుంటా తిరుగు అన్నాడు. నీ పరిస్థితి ఏంటి అంటే మమ్మల్ని తొక్కుంటా తిరగటమే అన్నాడు. అంటే ఇలాంటివన్నీ అనుభవిస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? దేనికి వచ్చినాయి ఇవన్నీ? మీకు లేని నా దగ్గర ఏమైనా ఉందా? ఉందా ఉందా లేదా? లేదు. దాన్ని అప్లై నేను చేశాను, మీరు కూడా అప్లై చేయండి. మీలోకి మీరు వెళ్ళి అప్లై చేసుకోవటానికి ఇంకెవరన్నా అవసరమా? మీ మీద మీ లోపలికి అప్లై చేసుకొని మిమ్మల్ని మీ లోపలికి ప్రయాణం చేయటానికి, మీ మీద మీరు దృష్టి పెట్టడానికి, మీలో ఉన్న భగవంతుడి మీద దృష్టి పెట్టడానికి మీకు ఇంకెవరైనా అవసరమా? చెప్పండి. ఒక ఆలోచన ఇచ్చేసాము, ఒక మార్గాన్ని ఇచ్చేసాము, సరళ సౌలభ్యతని. 100 మంది 100 పనులు చేయకుండా 100 మంది చేసిన దాని వైపు దృష్టి పెట్టడం ద్వారా 100 పనుల అవగాహన నీవవుతున్నావు. సమస్త గురువులు చెప్తూ ఉన్నారు, మేమందరం నీ వైపు ఉన్నాం, నువ్వు కదా నీలో ట్యూన్ చేసుకుంటునే కొద్దీ మేము ట్యూన్ అవుతూనే ఉంటాం. ఇది సరళ సౌలభ్యత. అంటే నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు అనుసరించే మార్గాన్ని అది మీ ఇష్టం కదా. మీరు ఎక్కడ ఏది అనుసరించి, ఎన్ని పుస్తకాలు అనుసరించి ఏది చేసినా చిట్ట చివరికి మీ మీద మీరు దృష్టి పెట్టాల్సిందే, మీలో ఉన్న భగవంతుడి మీద దృష్టి పెట్టాల్సిందే. నిన్న ఏం చెప్పాను? మనస్సు ఇది శివం. ఈ ధ్యాన మనం ప్రయాణం చేయాల్సింది. ఈ ధ్యాన ప్రయాణం చేయడానికి ఏం చేస్తున్నారు మీరందరూ? ఇది ఎక్కడుంది? మనలోనే ఉంది ఈ ధ్యానం, ఇక్కడ హృదయంలో. ఈ ధ్యానం ఏమైంది? బిందువు అయింది, చిన్న బిందువు అయింది. మొత్తం బిందువు అయినప్పుడు మిగిలింది ఏంటి? ఏమీ లేదు, బిందువే. సమస్తము కూడా బిందువుకి కనెక్టివిటీగా ఉంది. మీరు ఎవరికి కనెక్టివిటీగా ఉన్నారు చెప్పండి? మీలో ఆత్మ ప్రకాశం ఉంది, మీ దేహం ఉంది, అనేక పనులు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఎక్కడ కనెక్టివిటీ అయి ఉన్నారు చెప్పండి? మిమ్మల్ని నడిపిస్తుంది ఏంటి? మీరు కూడా ఒక బిందువు దగ్గర నుంచే నడుస్తున్నారు. మీరు ఎలా నడుస్తారో సమస్తము కూడా అలాగే నడుస్తుంది. మరి మీరు ఎక్కడి నుంచి నడుస్తున్నారు? ఏ బిందువు మిమ్మల్ని నడిపిస్తుంది? ఒకసారి ఆలోచన పెట్టండి. మీ అందరికీ తెలుసుందే, చెప్పండి. తేలిగ్గా ఆలోచించండి. ఎవరు చెప్తారు? ఆ సంగతి నాకు కూడా తెలుసు అన్న. ఏం సార్ సురేష్ గారు, ఏం బుద్ధుళ్ళు లెక్క భలే అయిపోయారే ఈ మధ్య నోరు తెరవకుండా. ఇదివరకేమో ముందే 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 అడిగేవాళ్ళు. ఏమన్నా మందు వేశారు ఎవరన్నా? ఏ సార్ సురేష్ గారికి ఎవరన్నా మందు వేశారా? ఇదివరకు గొలగోలు చేసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడటలేదు? అదిగో వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడటల్లా. ఇదివరకు క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగా. ఏ వెంకటరెడ్డి గారు ఆకలి అవుతుందా?
ఈ పెద్ద ఆయన ఎప్పుడు నోరు తెరవని నేను చూడాల. ప్రతి క్లాసులో ఉంటారు. ఎప్పుడైనా క్లాసులు అర్థమవుతాయా పెద్ద ఆయన మీకు? అందరు చెప్పినవి అర్థమవుతాయి. లోపల ఆనందంగా ఉంటుందా? ఉంటుంది. అందుకే వస్తున్నారు. కానీ దాని గురించి మాట్లాడరు. బయట ఉన్నా కూడా పిరమిడ్లో ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉంటారు. చూస్తూ ఉంటాను, ప్రతి క్లాసులో ఉంటాను. ఆబ్సెంట్ కాదు, నిత్య ప్రజెంట్. మరి అలాంటి స్టూడెంట్లు ఉండాలి కదా. మాట్లాడటం కూడా మొదలు పెట్టండి. మాట్లాడితే మీకు ఏం తెలిసిందో బయటకు వచ్చింది. మీ ప్రవాహం కుళాయి తిప్పని మంచినీళ్ళు రావు కదా. కుళాయి తిప్పు. పైన ఉన్న ట్యాంక్ ఉంది, కుళాయి తిప్పితే కదా నీలో నుంచి వచ్చేది. అది పారాల. ఆయన కూడా అటు పెట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళ. ఆయన తిప్పాడు, ఇవన్నీ ఏర్పడ్డాయి. మరి నువ్వు కూడా తిప్పు. అదేం ఏర్పడుద్దో. ఏం సురేష్ గారు, ఏం చేద్దాం? ఆధ్యాత్మికం చేద్దాము అని వస్తా ఉన్నాం. ఏం చేద్దాం ఇప్పుడు? ఒక మాస్టర్ వస్తున్నాడు, ఒకటి చెప్తున్నాడు, ఇంకో మాస్టర్ వస్తున్నాడు, ఇంకోటి చెబుతున్నాడు, ఇంకో మాస్టర్ వస్తున్నాడు. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ అనేక రకాల అధ్యయనం చేశారు. మరి ఇంతమంది మాస్టర్లు వస్తున్నారు, ఇంతమంది చెప్తున్నారు, వీళ్ళన్నిటిలో కూడా యూనిటీగా ఉందేంటి? అందరూ మాది వినండి, మాది వినండి, మాది వినండి అని చెప్తారు. వింటాం. పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్న ధ్యానులు వచ్చే మాస్టర్ల కంటే ఇంకా గొప్ప తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏదో చెప్పుకొని వెళ్తారులే, మనం హాయిగా కాసేపు ఎంజాయ్ చేసి టైంకి భోజనం తిని అయిపోయింది, బాయ్ బాయ్ తాత, ఈ వాటికి మళ్ళీ ఆదివారం కలుద్దాం. ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అసలైన ఆధ్యాత్మికం అదే. బరువు కదా, ఇంటి దాకా తీసుకెళ్తే బరువు. ఎక్కడదక్కడ విధులిచ్చేసుకొని వెళ్ళిపోతే అయిపోయి. మరి ఇంతమంది మాస్టర్లు వస్తున్నారు, ఇంతమంది మాస్టర్లు అధ్యయనం చేశారు. చివరికి యూనిటీగా చెప్పింది ఏంటి? విశ్వబుద్ధిని నేనే అయితే అన్నీ ఒకటి, ఏకత్వ స్థాయి. ఆ స్థాయిలో దృష్టి పెడితే వీళ్ళందరూ మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, చివరికి మిమ్మల్ని మీరు తెలుసుకోండి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి, అన్నీ చెప్తారు. చివరికి ఇది ఒక్కటే చెప్తారు. మీరు ఎక్కడ బోల్తా పడతారు? అవన్నీ వింటారు, ఇది ఒక్కటే వినరు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి, మీలో మిమ్మల్ని తెలుసుకునేది మాత్రం వాళ్ళు అంతవరకే చెప్పగలరు. నేనేం చెప్తాను, నిరంతరం మీ లోపలికి వెళ్ళేదే చెబుతూ ఉంటాను, లోపలదే చెప్తూ ఉంటాను కదా. నాదేమో అర్థం కాదు. అమ్మో, మందులమ్మ క్లాస్ కంటే బుర్ర తినేసింది. సబ్జెక్టు చెప్తుందా, లేకపోతే కబుర్లు చెప్తుందా, తర్వాత అసలేం సబ్జెక్టు చెప్పింది, ఇది అయిపోగానే నేను అడుగుతాను, ఎవరైనా చెప్పగలరా నేనేం చెప్పాను? చెప్తారా? మా గురువు గారు క్లాస్ అంతా చెప్పిన తర్వాత మందులు గారు ఏం చెప్పారంటే, నాకు గుర్తులేదు సార్. నేను కూడా అంతే గారు, తప్పేం లేదు, నాకు గుర్తులేదు. నాకు అర్థం కానన్ని రోజులు నాకు గుర్తులేదు. ఎప్పుడైతే అర్థం అవటం మొదలుపెట్టిందో నేను చెప్పడం మిగిలింది, వెంటనే మిగిలిందేసి. లోపలిది ఎప్పుడైతే అర్థం అవటం బిగిన్ చేసిందో నేను చెప్పటం బిగిన్ చేసి, ఆయన బయటికి నెట్టేసిన తర్వాత ఇక మందుల గారితో ఎవరు మాట్లాడొద్దు, మందుల గారిని క్లాస్కి రానియద్దు, ఆమె ఏమొచ్చో నిర్ణయించుకొని ఇచ్చేసుకొని వచ్చు. నేను లబో దిగో కొట్టుకొని ఒక మార్గానికి పెట్టుకొని ఒక 10 మందిని ఏర్పరచుకొని సబ్జెక్టు చెప్పటం బిగిన్ చేసి
3 నెలల తర్వాత అప్పుడు ఫోన్ ఎత్తాడు మా గురువు గారు. ఏమండి, 1 సంవత్సరంలో అప్పుడు అడిగా ఆయన ఆ మాట అన్నప్పుడు, ఏంది రాంది ఈ సబ్జెక్ట్ అందరికీ ఎందుకు రాదు, సంవత్సరం తిరిగేసరికి 100 మందిని నీ ముందు నిలబెడతాను. ఏమండి, 100 మందిలో ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అనేవాడు. నిజంగా కోపం రాదు మీకు? వచ్చిద్దా రాదా? ఏమీ నేర్పకుండా నన్ను నెట్టేస్తే కోపం రాదా? నేనున్న ఇబ్బందులకి నెట్టేసింది ఆయన కాదు, వీళ్ళందరూ కలిపి గూడు పుటాని చేసి విశ్వగురువులు చెప్తారు. ఇవాళ మన భోజనం వారం రోజుల క్రితం అడిగారు, మాకు కొంచెం పాయసం అన్నం పెడతావా? అలాగే దానికేముంది పెడతాను అని అంటే, అలాగే నేను అప్పుడు చెప్పాను, సరే మీరు ఇంతమంది ఉన్నారు కదా, మా ఇంట్లో మేము ఇద్దరమే ఉంటుంది, నేను ఆయనలో మీరు అందరూ వచ్చి తింటే ఏం కుదురుద్ది, రేపు పిరమిడ్లో నా క్లాస్ ఉంది కదా, ఆ రోజు వండి పెడతాను. ఆ రోజు వండి పెడితే అందరు మనలో నుంచి గురువులు తింటారు కదా. ఆ రోజు వండి పెడతాను, అందరిలో నుంచి గురువులు తింటారు చక్కగా అన్నప్పుడు, ఇది చాలా బాగుంది, మాతో పాటు అందరం వాళ్ళందరితో పాటు మేము కూడా ఆరగిస్తాం. ఈరోజు వాళ్ళ భోజనమే గురువుల కోసం మనం సిద్ధం చేసుకున్న నైవేద్యం. మనము ప్రతి పని చేసేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే, ఇది నేను తప్ప తగిన వాళ్ళందరూ సరిగా చేయలేరు, నేనే చెయ్యాలనుకోవాలి. అవునా కాదు? అప్పుడు కదా మనకు లోపల ఉత్సాహం వచ్చేది. పాపం వంట చేసేవాళ్ళు చాలామంది ఉన్నా నేను ఎవరిని చేయలేదు. ఎందుకు అంటే నాకు నచ్చదు, నేనే దానికి సంబంధించింది అంతా చెయ్యాలి, వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తే చాలనుకుంటారు. ఎందుకంటే పెత్తనం చేయడం అలవాటు అయిపోయిందేమో లేదు, ఆ వండి పెడితే అందరికీ కమ్మగా పెడితే ఆ ఆనందం నాలో ఇంకా కాస్త పెరుగుతుంది. ఈ ఆనందం అంతా తీసుకోవడం అలవాటయ్యి ఆ వండి పెట్టే దానిలో ఆనందం కూడా నాకు ఇష్టం. అలా ప్రతి పనిలో కూడా ఇవాళ పిరమిడ్ ఇలా ఉంది అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం మీరు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉన్నారా? 2 సంవత్సరాల క్రితం ఒక 2 ఇయర్స్ అయిందా నా కిందకు వచ్చి? అంటే నా కింద కంటే నేనేమి యజమాయిషీ చేయట్లేదు, ఓన్లీ క్లీనింగ్. వాళ్ళు తొడవకపోతే నేనే ఊడ్చుకుంటా, వాళ్ళు ఫ్రిడ్జ్ కిచెన్ తొడవకపోతే నేనే తుడుచుకుంటా, వాళ్ళు బాత్రూమ్లు కడగకపోతే నేనే కడుగుతా కదా. ఎవరు వాళ్ళు? మనమే కదా. అప్పుడు ఎలా ఉండేది గుర్తుందా? ఈ మూలన ఇక్కడ దాకా పరుపులు ఉండేవి. ఆ కిచెన్లోకి వెళ్తే ఎలికల కంపు మొత్తం, గిన్నెల్లో అటు ఇటు బాలికి వాటిలో ఎలుక పెట్టలు, ఇంత చింతపండు దాని నిండా ఎలుక ఇవి ఉన్నాయి, బెల్లము చింతపండు. అది చూసి నేను బిత్తరపోయాను. మొత్తం ప్రతి గిన్నె బయటేసి కడిగించి ఎండబెట్టి అక్కడ ఉన్న ప్రతి పదార్థాన్ని తీసివేసి శుభ్రం చేసి దాదాపు 2-3 నెలలు పట్టింది వాసన బావాలి అంటే. ఫ్రిడ్జ్కు పట్టిన అట్ట బావాలి అంటే తుడిచి 2 నెలలు పట్టింది, అట్టగట్టిపోయింది. ఇక్కడ ఈ మూల మొత్తం ఎలుకలు గుంపు. పిరమిడ్లోకి వచ్చి పాపం మన బాలు అమ్మమ్మ, అమ్మ ఎలుకల కంపు కొడుతుందమ్మ, ఎలుకల కంపు. వీడున్నాడు నల్లోడు, ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఎవరు అటు ఇటు పోతున్నా కనపడకుండా ఈ నల్ల బండల మీద వాడిని దొక్కుతారు. అవన్నీ చచ్చిపోయినాయి.
దానికి చెప్పా, నువ్వు మళ్ళీ లోపల పడుకున్నావు అంటే ఊరుకోను, నువ్వు బయట అంతా తిరుగు, బయట అంతా చల్లగానే ఉంది చెట్ల కింద, నువ్వు లోపల పడుకున్నావు అంటే ఊరుకోను అని చెప్పా. 1, 2, 3 సార్లు చెప్పేసి రాట్లా. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇప్పుడు అసలు రాట్లా లోపలికి. అట్లా ఒక్కొక్కటి 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 మార్చుకుంటూ వస్తున్నాం. నీట్నెస్ మన సంవత్సరానికి 2 సార్లు గోడలతోటి సహా శుభ్రం చేసుకుంటున్నాం మనమే. ప్రతిదీ ఒక ఫంక్షన్ బాగా వస్తుంది అంటే మనమే శుభ్రం చేసుకుంటున్నాం అన్నీ కూడా. ఎలా, ఇది మనది అన్న ఆలోచన పెంచుకోండి. మాకేం పని, టైంకి వస్తున్నావా, క్లాసులతోటి కూడా మనకు పని లేదు చాలా మందికి. పిరమిడ్కి వస్తున్నాము అంటే ఆ పిరమిడ్లో 1 గంటకి భోజనం ఉంటుందిలే, టైంకి వెళ్ళొద్దాం. నిజంగా దీనికి పేమెంట్ ఇచ్చేవాళ్ళు చాలా వరకు రారు, మీరు నమ్ముతారో నమ్మరు. అంటే మన ఇంట్లో ఒక ఫ్యాన్ వేస్తే ఎంత కరెంటు కాలుతుంది, ఒక లైట్ వేస్తే ఎంత కరెంటు కాలుతుంది. వెంటనే ఫ్యాన్ వేసుకున్నామా, తీసి వెళ్ళామా. డిసిప్లిన్ మ్యాటర్స్. అంటే ఒక కుర్చీ వేసుకున్నామా అంటే ఒక సర్దేసి వెళ్ళిపోతుంది. అట్లా ప్రతి ఒక్కటి మనమే నిర్వహించుకోవటం. ఇక్కడ మొక్కలు ఉన్నాయి, అవన్నీ మనం నాటుకున్నాయి. వాటిని అరే ఈ మొక్క ఎండిపోతుంది, దీనికి ఏం చేయాలి మనం, ఎవరిదది, రేపు చక్కగా ఏపుగా పెరిగింది అంటే పుష్పాలు పూసే మొక్కైనా, కాయలు కాసేదైనా, నీడనిచ్చేదైనా, ఆహ్లాదాన్ని ఇస్తుంది ఎవరికి, మనకి. నేను చెప్తాను, కాయలు కోస్తే, పూలు కోస్తే 500 ఫైన్ అని రాయండి అని చెప్పాను. ఎందుకు అంటే ఒకరోజు నేను వస్తే ఒక ఆమె జాంకాయ పిందెలు చిన్న చిన్న 10 పిందెలు కోసి పక్కన పెట్టుకొని కూర్చోవడం. ఏందమ్మా పిందెలు కోసావు, ఇవన్నీ ఎందుకు కోసావు, అవి తినడానికి కూడా పనికి రావు కదా అన్నాను. కొరికి చూశానండి, బొగరగా ఉన్నాయి పచ్చి. మరి ఒకటి కోసావు, కొరికి చూస్తే పనికి రాదు అని అన్నీ కోసావే, పెద్ద అయితే నువ్వే తినేదాన్ని కదా. నేను పోయకపోతే ఇంకెవరైనా కోసేస్తారు, నేను పోయకపోతే ఇంకెవరైనా కోస్తారు. ఇది సరి అయిన డైలాగేనా? అది విన్న తర్వాత నేను అక్కడ ఆ బోర్డు పెట్టాను. తర్వాత చెప్పాడు, ప్రతి శనివారం ఎన్ని కాయలైతే పనికి వస్తాయో అన్ని కాయలు కోసి ఆదివారం క్లాసులో తలా ఒక ముక్క వస్తే ముక్క, 2 ముక్కలు వస్తే ముక్క, కాయ వస్తే కాయ ఇచ్చేది. ఇది అందరిది. అట్లా మనము మనదాన్ని మనమే జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత చాలా వరకు కొయ్యటం లేదు, కొన్ని కోస్తూ ఉన్నా తెలిసినా అంతలాగా లేదు, మరి దారుణంగా. తర్వాత ఆమె ఫైన్ వేసానని నా మీద బాగా కక్షగట్టింది. నాతోటి మాట్లాడదు. క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా బయట బెంచీల మీదకి వెళ్ళి కబుర్లు ఆడుకోవటం. క్లాస్ జరుగుతుంది, ఇప్పుడు అందరం ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది, కొంతమంది వెళ్ళి ఆ బెంచీల మీద అక్కడ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉంటే ఒక డిసిప్లిన్ మారిపోతుంది. ఇలాంటివన్నీ మొత్తం కట్ చేసుకుంటా వచ్చాం. గమనిస్తున్నారా లేదు? ఎందుకు అని అంటే దాన్ని పాటించని వాళ్ళు మళ్ళా గుర్తు చేయటం. ఇవాళ ఈ క్లాసులో చెప్తున్నాను అంటే డిసిప్లిన్ పాటించండి. స్కూల్కి వెళ్తాం, పిల్లల్ని పంపిస్తాం, క్లాసులో లేకుండా బయట కూర్చొని వాళ్ళు ఆడుతున్నారు, క్లాస్ జరుగుతుంది బయట వాళ్ళు ఆడుతున్నారు అని అంటే మాస్టర్ చూడుకుంటారా? సరే మాస్టర్ చూడుకున్నారు, తల్లిదండ్రులకు తెలిసింది, వాళ్ళ గుండె డబోమంటారు. దేనికి? అమ్మో డబ్బులు కట్టి పంపిస్తుంటే వీడి క్లాసులో కూర్చోవట్లేదు, బయట ఆడుకుంటున్నాడు. దేనికి పంపిస్తున్నారు?
ఒక పని నేర్చుకోమని పంపిస్తున్నారు, విద్య నేర్చుకోమని. అది కాకుండా వేరే చేస్తూ ఉంటే ఇంక అక్కడ అనవసరం కదా. అదే పని ఆధ్యాత్మికానికి వచ్చాము అంటే క్లాసులో కూర్చోండి, చక్కగా ధ్యానం చేయండి, క్లాసు వినండి, మీ ఇష్టం. ఈ లోపల క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చోండి, అక్కడ హాయిగా కబుర్లు చెప్పుకోండి, అందరూ గుమిగూడండి, హాయిగా అనేక మాటలు చెప్పుకోండి. మీలో ఏమన్నా ఉంటే క్వశ్చన్లు అనుసంధానం చేసుకోండి, ఆధ్యాత్మికానికి సంబంధించి. పర్సనల్స్ కాదు. పర్సనల్ వ్యవహారాలు, నీకు ఎంతమంది కొడుకులు, నువ్వేం ఉద్యోగం, లేకపోతే నీకు ఎంత శాలరీ వచ్చింది, మీకు కష్టాలు ఉన్నాయా, మాకు కష్టాలు ఉన్నాయి, ఈ కాదు. అస్సలు ఎవరు డిస్కస్ చేయొద్దు. ఎవరి గురించి ఎవరు పర్సనల్గా మాట్లాడుకోవద్దు, అనవసరం. ఎవరి కష్టాలు వాళ్ళయే, ఎవరి సుఖాలు వాళ్ళయే. వచ్చామా, ఆధ్యాత్మికానికి వచ్చామా, మనం ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం దాని గురించే మాట్లాడు. ఇక్కడ గేటు దాటిన తర్వాత మీ ఇష్టం. అంతవరకే ఉంటే అందరితోటి ఫ్రెండ్షిప్ ఉంటుంది. దాన్ని దాటి పర్సనల్కి వెళ్ళామా ఫ్రెండ్షిప్ మిస్ అయిపోతుంది. మన పర్సనల్, మీకు ఉన్న కష్టాలు నాకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ చెప్తే తగ్గిపోతాయా? తగ్గిపోతాయా? తగ్గవు, ఇంకొద్దిగా పెరుగుతాయి. ఎందుకు అంటే మీ కష్టాలని ఒకళ్ళకి ముగ్గురు, నలుగురు, ఐదుగురు చుట్టాలు, ఫ్రెండ్స్ అందరికి చెప్పుకునే కొద్దీ దాని మీద భావన అనేది ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఒత్తిడే కాదు, విన్నాళ్ళ ఒత్తిడి కూడా మీ మీదే ఉంటుంది. మీరు చెప్తే విన్నాళ్ళ ఒత్తిడి కూడా, వీళ్ళు కూడా ఏడుస్తారు, అయ్యో నీకు అంత కష్టం వచ్చిందా. వీళ్ళ ఒత్తిడి కూడా, పాపం అంత కష్టం వచ్చిందంట అని నా ఆలోచన కూడా మీ మీదే పెరిగింది. నీ ఒత్తిడే కాకుండా నా ఒత్తిడి కూడా పెరిగింది. నువ్వు చెప్పిన ఐదుగురితోటి ఒత్తిడి పెరిగింది. నీకున్న బాధ, ఉన్నది ఒక బాధ, ఇప్పుడు 10ంతల బాధ అయిపోయింది, 10ంతల ఒత్తిడి అయిపోయింది. కాబట్టి లోపల కష్టాలు అనేది ఎవరిది వాళ్ళకే, ఎవ్వరూ తీయలేరు, ఎవ్వరూ బాగు చేయలేరు. భగవంతుడిని పట్టుకున్నప్పుడు మీకు మీరే వాటిని జ్ఞానాబ్ది దగ్ధ కర్మాణం, దాని గురించిన అవగాహన వచ్చినప్పుడు కర్మని సన్యసించవచ్చు. సన్యసించటము అంటే వదిలివేయటం. వదిలివేయటం అంటే నా కర్మ నేను వదిలేస్తున్నాను, నా కర్మని వదిలేయటం కాదు. దాని గురించి పట్టించుకోకుండా ఉండగలిగే స్థితి మీకు, మిమ్మల్ని మీరు అధ్యయనం చేసినప్పుడు కర్మ సన్యాస యోగము కూడా వస్తుంది. కర్మని, ప్రతి విషయాన్ని ఆలోచన వెంటనే మార్చుకోగలిగిన స్థితి అనేది కూడా వస్తుంది. ఈ ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ జాగ్రత్తగా సాధన చేయాల్సిందే. ఇప్పుడు బాగా కష్టం వచ్చింది, నేను చెప్తాను ఆలోచన మార్చు అంటాను, మార్చగలరా? మారుస్తారా లేదా? మారుస్తారా? మార్చగలుగుతారు నిజంగా. క్షణంలో ఆలోచన మార్చగలరా? మీకు బాగా కష్టం వచ్చింది, దానికి చాలా సాధన కావాలి. మన మీద ఆ యొక్క ప్రభావము అనేది క్షణక్షణము పడుతూ ఉంటుంది, మార్చే కొద్దీ. అది దానికి కూడా కూర్చొని కళ్ళు మూసుకొని సాధన చేస్తే వచ్చుద్దా? దానికి ఇంకో టెక్నిక్ పెట్టుకోండి. సినిమా ఆన్ చేసి చూడండి, గేమ్ ఆన్ చేసి ఆడుకోండి. పద్దాకులు సాధన అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేయటము, ఆలోచన మార్చుకోవడం ఏ కాదు. సినిమా చూడండి. ఒక ఆమె రాత్రిపూట నాకు దెయ్యాలు కల్లోకి వస్తున్నాయండి, భలే బాధపడుతుంది. నేను ఆంజనేయ స్వామిని పిలుస్తున్నాను, ఆంజనేయ స్వామి కూడా వస్తున్నాడు, కానీ దెయ్యాలు పోట్ల, అయి నన్ను ఇబ్బంది పెడుతుంది. దెయ్యాలు లేదు, ఆంజనేయ స్వామి లేదు, సినిమా పెట్టుకొని కూర్చొని సినిమా చూడని చెప్పాను. కొద్ది రోజులు నీకు అది గుర్తు రాగానే, మెలకు రాగానే అది వదిలేసి సినిమా పెట్టుకొని చూడు, లైట్ లేదు, సినిమా చూడు, దెయ్యం పోయిద్దని చెప్పి. ఆంజనేయ స్వామితో నీకేం పని? ఆంజనేయ స్వామి వచ్చినా కూడా దెయ్యాలు పోవట్లేదని. ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక ఆత్మస్వరూపమే, అది ఆత్మస్వరూపం. ఏమైనా గిచ్చిడియా, కనినియా, ఏమన్నా ఆత్మస్వరూపాలు ఏమన్నా చేస్తే నీకేమైనా ఇబ్బంది కలిగిందా ఎప్పుడైనా?
అది మన ఫీలింగ్. అవన్నీ ఏమన్నా చేస్తే మన ఏమన్నా అయిపోయే వాళ్ళమైతే ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆలోచన మార్చాలి. ఆలోచన మార్చడానికి నేను ఆంజనేయ స్వామిని పిలిచాను, నేను ధ్యానం చేస్తున్నాను, అయినా దెయ్యం కనపడుతుంది అని చెప్తాను. అందుకే సినిమా చూడాలి, ఆపేసి సినిమా చూడని చెప్తాను. మంచి సినిమా చూడు, నీకు ఇష్టమైంది, లైట్లు వేసుకో, టీవీ పెట్టుకో, సినిమా చూడు. ఎప్పుడొకప్పుడు నిద్ర వస్తుంది, అప్పుడు నిద్రపో. లేదు పగులు నిద్రపోదు, రాత్రిపూట సినిమా చూడు, ఆ దెయ్యాల కథలన్నీ మర్చిపోయేదాకా. ఒక నెల తర్వాత నిజంగానే నాకు దెయ్యాలు రావట్లేదు, నేను సినిమాలు చూస్తున్నాను అని చెప్పి మీరు ఇట్లాంటి భలే భలే టెక్నికల్ చెప్తారండి, భలే గమ్మత్తుగా చెప్తారు. అందరూ చెప్పినట్టు చెప్పరు అని. ఎందుకు చెప్పాలి? అందరూ చెప్పి నిజాన్నే చెప్తాను నేను. నిజమా కాదా? నిజమా కాదా నేను చెప్పింది? దానికోసం సాధన చెయ్యాలా? ఆయన మన పత్రిజీ గారు చెప్తారు, పైన 2వ అంతస్తులో ఉంగరం పెట్టారు, నేను సాధన చేశాను, నా ఎనర్జీ లెవెల్స్ తోటి ఉంగరం తెచ్చాను అని. అదంతా ఎందుకయ్యా సాధన? దానికోసం గబుక్కుని 2 అడుగులు వేసి ఉంగరం తెచ్చుకునే కాడికి అంతేనా? దానికి సాధన ఇవన్నీ అవసరమా? ఏ పని ఎంత తేలిగ్గా చేయాలో దాన్ని టెక్నికల్గా మనం ఆలోచించగలిగి ఉండాలి. అలాంటి క్రియేటివ్ మైండ్ నేర్చుకోండి, ఆధ్యాత్మికంలో కూడా బాగా సక్సెస్ అవుతాం. మరి ధ్యానం చేద్దామా? షట్చక్ర విన్యాసం చేద్దామా? ఎవరు చెప్తారు షట్చక్ర విన్యాసం? సురేష్ గారు. ఎవరు చెప్పని వాళ్ళందరూ రండి.